క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క జూన్ మాసము మరి యొక్క 4వ ఆదివారం తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మనకి ఇచ్చాడు కనుక ఆయనకు మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. దాంట్లో మరి ఏ మనవుడు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా తన జీవిత కాలంలో అయితే నేర్చుకోలేడు. కానీ మనము మనకున్న ఆయుష్ కాలంలో ప్రయత్నం చేసి కొత్త నిబంధనలో న్యూ టెస్టిమెంట్లో పారబుల్స్ అని ఉన్నాయి, ఉపమానాలు. ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? 70 ఉపమానాలు ఉన్నాయి. ఉపమానం అంటే ఉదాహరణ కాదు కనుక ఉదాహరణ కాదు. ఉపమానం అంటే పరలోక మర్మములను ఈ భూలోక సంగతులతో వివరించి చెప్పడము. ద మిస్టరీస్ ఆఫ్ హెవెన్లీ థింగ్ టాట్ బై ద ఎర్త్లీ థింగ్స్. సో అలాగున యేసు ప్రభు ఈ భూమి మీద ఉపమానాలు చెప్పితే ఈ ఉపమానాలను ఉపయోగించి చెప్పిన ఈ యొక్క ఈయన బోధ ప్రపంచంలో ఎంత గొప్పగా అంటే ఈరోజు 3658 భాషల్లో బైబిల్ అవైలబుల్. ఇంత బెస్ట్ టీచింగ్స్, ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బైబిల్. ఎందుకు ఒక నిమిషానికి 47 కాపీలకు పైన ఇది సేల్ అవుతూ ఉంటుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. దీనికి మించిన పుస్తకం ఇక ప్రపంచంలో లేదు. ఎంత శ్రేష్టమైన పుస్తకంలో సంఘములో కొత్త నిబంధనలో మనము ఈ పారబుల్స్ని స్టార్ట్ చేసి ఈ యొక్క ఉపమానాలను ప్రారంభించి 2 ఉపమానాలు నేర్చుకున్నాం ఇప్పటికే. ఒక ఉపమానము మరి యేసుప్రభు చెప్పిన ఉపమానాన్ని బట్టి ఏం కలుగుతుందంటే, మనుషులు చర్చికి వెళ్తూ దేవుని ఆరాధిస్తూ కానుకలిస్తూ కూడా వాళ్ళు ఎందుకు ఈ లోకంలో ఫలించట్లేదు, ఎందుకు మన భాషలో బేకారుగా ఉన్నారు, క్రిస్టియన్స్గా ఉన్నారు అంటే యేసు ప్రభు చెప్పాడు ఒక ఉపమానం. విత్తువాని ఉపమానం అని ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో మనుష్య కుమారుడు విత్తాడు, విత్తనము వాక్యమే. కానీ నేల లోకము కనుక మనుషులు అలాగ. దానికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పాడు ఎవరైనా చూచి. 2వ ఉపమానం చెప్పాడు యేసు ప్రభు, మనం నేర్చుకున్నాము. అదేమిటంటే ఒకళ్ళు చర్చికి వెళ్తున్నా సరే, లోకములో బ్రతుకుతున్నా సరే, ఆ లోకములో అనేకుల చేత విమర్శింపబడుతున్నారు. ఏమంటే వీళ్ళు చర్చికి అయితే వెళ్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. వీళ్ళు చర్చికి అయితే వెళ్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు. వీళ్ళు చర్చికి అయితే వెళ్తున్నారు, అపవిత్రంగా బతుకుతున్నారు. కారణం ఏంటి? యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఏమిటంటే అది పోయిన వారం నేను చెప్పింది, అది పులిసిన పిండి, లీవెన్, లిటిల్ లీవెన్. కనుక పులిసింది చిన్నదైనా ముద్దనంత. సహవాసాలు చెడ్డవి క్రిస్టియన్స్వి. అందరితో కూడా చాలా సోషల్గా ఉండి సోషల్ మీడియా ఎక్కువయ్యి బ్రతుకుతారు. కనుక వాళ్ళు ఎవరు కూడా పవిత్రంగా బ్రతకలేరు అని యేసు ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ యొక్క బైబిల్ చెప్తుంది. ఈ 2 ఉపమానాల తర్వాత ఈరోజు 3వ ఉపమానము ఇప్పుడే సహోదరి ద్రాక్షల చదివింది కదా, మత్తయి సువార్త 25:14 నుంచి. ఈ యొక్క వాక్య భాగంలో ఏముంది, యేసు ప్రభు ఏం చెప్పాడు అని అంటే, ఒక దేశంలో లేకపోతే వాళ్ళ దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు లేచి అతనికి వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ధనవంతులలో న్యాచురల్గా వెళ్తారు వేరే దేశాలకి, చాలా వెళ్తారు వేరే దేశాలకి. వ్యాపారాన్ని బట్టి వెళ్ళొచ్చు, విలాసాలను బట్టి వెళ్ళొచ్చు, ఇంకా ఏదైనా కొనుక్కోవటానికి, ఆ యొక్క ఇన్వెస్ట్ చేయడానికి కూడా వెళ్ళవచ్చు ధనవంతులు. సో ఈ భూమి మీద ధనవంతులకు ఉన్న ఒక ఆధిక్యత లేకపోతే ఒక్కొక్క ఏంటంటే వాళ్ళు వెళ్తారు. మరి ధనవంతులే వెళ్తారంటే కాదు, పేదవాళ్ళు కూడా వెళ్తారు, పని చేయడానికి వెళ్తారు. మనలాంటి పేద దేశాల్లోంచి ఎంతమంది గల్ఫ్కి వెళ్ళారు, ఎన్నో దేశాలకు వెళ్ళి పని చేసుకొని బతుకుతున్నారు. సో పేదవాళ్ళు వెళ్తారు, ఆ తర్వాత ధనవంతులు కూడా వెళ్తారు. వెళ్ళనోళ్ళు ఎవరు? మధ్యస్థులు, మధ్య రకం వాళ్ళు. పాపం ఎక్కడున్నారో ఆడే ఉంటారు. ఇది మధ్య తరగతి వాళ్ళకి గతి కనుక. మరి ఒక ధనవంతుడు లేచి వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన తన యొక్క ఆస్తిని, తన దగ్గరున్న డబ్బుని అతను ఆయన యొక్క దాసులకు అప్పచెప్పాడు. ఎందుకు దాసులకు అప్పచెప్పాడు అంటే, ఆయన వెళ్తున్నాడు కనుక దానికి వాళ్ళు కాపలా కాయాలి కనుక మరి వాళ్ళకి ఇచ్చాడు కనుక. మరి ఇచ్చి ఏం చేశాడు? ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఆయన ఎవరికి వెళ్ళేటప్పుడు ఎంతెంత ఇచ్చాడు? ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బయట వాళ్ళకి ఇవ్వలేదు, తన దాసులకే ఇచ్చాడు. తన దాసులకే ఇచ్చినప్పుడు 3కి ఇచ్చాడు దాసులకు. తన దగ్గర ఉన్నారు, ఇంకెక్కువ మంది ఉన్నారు, వీళ్ళు మాత్రం వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయినాక ఆయన వెళ్ళిపోయినాక ఈ యొక్క దాసులు ఏం చేశారు? దాసులు ఏం చేయొచ్చు? వెళ్ళిపోయాడు కనుక అని చెప్పి ఆ దాసులు వాళ్ళకి వచ్చిన ఆ యొక్క ధనం తలాంతులను తీసుకొని వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఆయన ఇది చెయ్యండి అని చెప్పలేదు, మీరు దీన్ని ఇలాగన వాడండి అని చెప్పలేదు, మీరు దీన్ని కదా ఖచ్చితంగా ఇంత దీనికి చెయ్యి ఏమీ చెప్పలేదు.
ఆయన ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. ఆయన ఇచ్చి వెళ్ళినాక వీళ్ళు ఏం చేశారంటే ముగ్గురు కూడా బైబిల్ అది చెప్తుంది, మొదటివాడు వెళ్ళి దాన్ని వాడుకొని ఇంకొక 5 సంపాదించాడు. రెండవ వాడు వెళ్ళి దాన్ని ఉపయోగించి ఇంకా 2 తలాంతులు సంపాదించాడు. మూడో వాడు ఉన్నాడు, వాడు వెళ్ళి ఏం చేశాడంటే గుంత దవ్వాడు. వాడి దగ్గర మంచి గడ్డపార ఉంది. తెలంగాణలో గడ్డపార అంటారు, ఆంధ్రాలో ఏమంటారు? కనుక చక్కగా తవ్వి వాడు చక్కగా పాతి పెట్టేసినాక ఇక దేశాంతరంగా పోయిన యజమానుడు వస్తున్నాడా? రావట్లేదు. చాలా కాలమైంది, బహుదినాలు గడిచిపోయింది. కనుక ఇప్పుడు చాలా దినాలు అయిపోయాక ఈ దాసులకు ఏమనిపిస్తుంది, ఇక ఆయన రాకపోతే బెస్ట్. ఏమవుతుంది, ఇదంతా వాళ్ళకు వచ్చేపోతుంది. కనుక మనం కూడా ఎవరి దగ్గరైనా మనకు ఎవరైనా అప్పిచ్చారు కనుక అప్పిచ్చిన వాళ్ళు అంటే ఎందుకండి అనకూడదు, కానీ అలాగ నిలిపోతే మనకు బెనిఫిట్ కనుక అంటే ఆ యొక్క కట్టాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఒక ఆలోచనలు ఎన్నో వచ్చి ఉండొచ్చు మనకు వచ్చినట్టే. ఈయన వెళ్ళిపోయాడు, ఇంకా కాలం ఆలస్యం అయిపోతుంది, పోయి అక్కడ ఏమయ్యాడోమో, పోతే మనకే లాభమో అని ఎలాంటి ఆలోచనలు ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి చెడునైతే ఆలోచించుకోలేదు. కానీ ఒకానొక నాడు చాలా బహుకాలం తర్వాత వచ్చాడు. వచ్చినాక ఆయన తన సేవకులను మర్చిపోలేదు. చాలా కాలమైన ఎవరు దాసులో మర్చిపోలేదు. మనం కూడా చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తిని చూస్తే గుర్తొస్తుంది, నీ పేరు అంటూ ఉంటారు కదండి అని ఇక్కడ పట్టుకుంటారు, ఇక్కడ ఏదో రికార్డింగ్ ఉన్నట్టు కదండి ఇక్కడ చెప్పారు అనుకుంటారు, కానీ గుర్తు రాదు కదా. కొంతమంది ఏం చేస్తారంటే చెయ్యి ఇట్లా గీకుతారు, ఇక్కడ గీకితే వస్తుందా, ఇట్లా అంటూ ఉంటారు. సో ఒకళ్ళ పేరు ఈజీగా మర్చిపోతాం, కానీ ఈయన యజమానుడు అలాంటి వాడు కాదండి. ఆయన చాలా గొప్పవాడు, చాలా తెలివిగలవాడు అంటాడు. ప్రతి ఒక్క దాసుడిని పిలిచినప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే లెక్క చెప్పాడు. మొదటి దాసుడు, అయ్యా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన 5 తలాంతులను నేను తీసుకొని వెళ్ళి దాన్ని 2 చేశాను, అంటే 10 తలాంతులను చేశాను. అప్పుడు ఫస్ట్ అతనికి ఏమొచ్చిందంటే మంచి అప్రిషియేషన్ వచ్చింది. బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన వాడా, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నిన్ను బట్టి. నువ్వు ఇలాంటి సేవకుడు కాదు, యు ఆర్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్. నువ్వు మంచివాడవు, నమ్మకమైన వాడవు. ఓకే, వెరీ గుడ్ అన్నాడు. తర్వాత రెండో వాడిని పిలిచాడు. నువ్వు అన్నప్పుడు అతను తీసుకొచ్చి త్వరగా, అయ్యా నా యజమానుడా, నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు, నాకు గుర్తుంది. ఇదిగో ఈ 2 తలాంతులు పెట్టి నేను ఇంకా 2 సంపాదించానంటే 2కు 2 వచ్చినాయి. వెరీ గుడ్, బలా నమ్మకమైన మంచి దాసుడా, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్, వెరీ గుడ్ అని చెప్పి ఆ ధనాన్ని తీసుకున్నాడు. మూడవ దాసుడు వచ్చాడు. వాడు వచ్చి ఏం చేశాడంటే, అయ్యా ఇదిగో నీవిచ్చిన ఈ తలాంతు నీదే, అది నాదైతే కాదు, నాకేం ఇవ్వలేదు నువ్వు, నా ఈ తలాంతు నువ్వు తీసుకో అన్నాడు. నువ్వు తీసుకో అన్నప్పుడు మరి ఇప్పుడు అతను మోసం చేయలేదు, అతడు తప్పు చేయలేదు. అతడు 1 తలాంతు ఇస్తే 6 తలాంతు ఇచ్చేసేయలేదు, 1 తలాంతు ఇస్తే అది పొయ్యిందని అబద్ధం ఆడట్లేదు, 1 తలాంతు ఇస్తే అతను కదా నేను తర్వాత ఇస్తాను, నేను వాడుకున్నాను అనట్లేదు. వాట్ హీ హాజ్ గివెన్ హీ జస్ట్ రిటర్న్డ్, అంతే, వెరీ ఫెయిత్ఫుల్గా ఆ 1 తలాంతును తీసుకొని ఇచ్చేసేసాడు. ఇచ్చినప్పుడు మరి ఆ యొక్క మూడవ దాసుడిని ఈ యొక్క యజమాని మెచ్చుకున్నాడా? నో. ఏమన్నాడు తెలుసా? ఆ యొక్క సోమరి అయినా ఆ యొక్క చెడ్డ దాసుడా, దుర్మార్గుడా, ఇంగ్లీష్లో అయితే వికెడ్ అని ఉంది, చెడ్డ దాసుడా, యూస్ లేజీ అండ్ వికెడ్ అన్నాడు దేవుడు. మరి ఈ యొక్క 3 విషయమై యేసు ప్రభు మనకు చెప్తున్నాడు. ఫస్ట్ అతని విషయమై చాలా మంచిగా, రెండవ అతని విషయమై చాలా మంచిగా, మూడవ అతని విషయం ఎందుకు ఇంత ఇది ఉన్నాడు, అది అతనికి ఇచ్చేశాడు కదా. అతనేం దొంగతనం చేయలేదు, దాన్ని వాడుకోలేదు, దాన్ని పోగొట్టలేదు. ఆ తర్వాత ఆయన వస్తున్నాడని చెప్పి పారిపోలేదు. ఆ తర్వాత బుకాయించవచ్చు. నువ్వు ఏడిచ్చావు నాకు, సరే గుర్తు చేసుకో, నేను తీసుకురావాలా మా వాళ్ళందరినీ, ఆయనకు 5 ఇచ్చావు, నాకు 2 ఇచ్చావు, నాకేమి ఇవ్వలేదు అని కూడా అబద్ధం ఆడచ్చు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు యేసు ప్రభు ఉపమానం చెప్పాడు కదా. ఇప్పుడు జనరల్గా చెప్పాను. ఇప్పుడు హిస్టారికల్గా ఏమిటి ఇది? హిస్టారికల్గా చరిత్రాత్మకంగా ఏమిటంటే, ఇదిగోండి ఈ యొక్క బైబిల్ చెప్తుంది, ఈరోజు కాదు, పాత దినాల్లో 2000 సంవత్సరాల క్రితము ధనవంతులు వాళ్ళు దేశాంతరాలకు పోయినప్పుడు వాళ్ళ ధనానికి, వాళ్ళ ఆస్తికి ఏదున్నదో దానికి భద్రత ఉండేది కాదు. ఎవడైనా దోసుకోవచ్చు, ఎవడైనా కబ్జా చేయొచ్చు, కనుక వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైనా పెడితే
వాళ్ళు రిటర్న్ కూడా చేయకపోవచ్చు. ఇవన్నీ భయాలతోటి ఆనాడు వాళ్ళు తమ దాసులకు అప్పచెప్పి వెళ్ళేవాళ్ళు. యేసుప్రభు అదే యూస్ చేసుకొని చెప్పాడు. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్తుంటే బ్యాంక్ లాకర్స్లో పెట్టచ్చు డబ్బు, కానీ లేకపోతే గోల్డ్ జ్యువెలరీ పెడతారు ఇప్పటికీ. ఇంకా ఏదైనా సేఫ్టీగా మనకి ఈరోజు ఉంది. కానీ ఆనాడు అలాంటిది లేదు కనుక ఖచ్చితంగా దాసులకు అప్పచెప్పాలి. కనుక అలాంటి దాసులకు అప్పచెప్తున్నప్పుడు ఈ యొక్క బైబిల్ చెప్తుంది, దాసులకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు దేశాంతరం పోయిన తర్వాత తమ దాసులకు ఎందుకు అప్పచెప్తారంటే, వాళ్ళు ఆ యొక్క యజమానుడు అక్కడ ఉన్నప్పుడు ఆయనతో కలిసి వ్యాపారం చేస్తుంటారు. ఆయన చెప్పినట్టు విని వాటిని ఏం చేస్తారంటే ఆయనతో కలిసి చేసి దాన్ని ఆ యొక్క వ్యాపారాన్ని విస్తరిస్తారు, లేకపోతే ఆ యొక్క వ్యాపారంలో ముందుకు సాగుతారు. మరి ఇక్కడ బైబిల్ అయితే చెప్తుంది, ఆ యొక్క యజమాని వాళ్ళకి ఇచ్చినప్పుడు, వాళ్లకు ఆ యొక్క బాధ్యత అప్పచెప్పినప్పుడు యజమాని వాళ్ళకి ఏమి ఇచ్చాడు? భద్రత కదా తన దగ్గర. ఆయన ఏమిచ్చాడంటే ఆయన వాళ్లకు ఒక తలాంతు ఇచ్చాడు, ఒక 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, ఒకతనికి 1 తలాంతు ఇచ్చాడు. సో కనుక ఇక 5 తలాంతులు ఇచ్చినప్పుడు ఆ యొక్క తలాంత్ అంటే ఏమిటి ఇక్కడ? కనుక మనం బైబిల్లో మనం అడిగితే, మనల్ని ఎవరైనా అడిగినా చెప్పగలగాలి, మనం కూడా నేర్చుకొని ఉండాలి కదా. తలాంతు అంటే జ్ఞాపకం పెట్టుకోండి, ఇది గ్రీక్ వర్డ్, ఇది గ్రీక్లోంచి వచ్చింది. టాలెంటర్న్ అనే మాట ఆ రోజు ఉండదు. సో ఆనాటి ప్రపంచంలో తలాంతు అంటే 1 రూపాయి కాదు, ఇదిగోండి ఇలాగున 1 కాయిన్ కాదు. తలాంతు అంటే ఇలాగున నా చేతిలో కాయిన్ ఉంది కదా, ఇది ఇలాగున 1 కాయిన్ కాదు. ఎవరైనా తెలియకపోతే నేర్చుకోండి. గ్రీకులో టాలెంట్ అని అంటే ఆనాటి ప్రపంచంలో వ్యాపారంలో ఈ తలాంతు అనేది ఒక వెయిట్. ఇట్స్ నాట్ ఏ కాయిన్ బట్ ఇట్స్ ఎ వెయిట్. అది ఒక బరువు, తూకము. కనుక అలాంటిది ఈరోజు తలాంత్ అంటే ఏమిటంటే, గ్రీకులో ఉన్న ఆ యొక్క టాలెంట్కి 1 తలాంతు అంటే 6,000 దేనారాలు, 6,000 దీనార్స్. ఆ తర్వాత 6,000 దీనార్ కంటే ఇంకా అది బరువు అంటే 38 కిలోల వెండికి సమానం 1 తలాంతు. 38 కిలోల వెండిని 1 తలాంత్ అంటారు ఈరోజు లెక్కల్లో. కనుక 38 kgs ఆఫ్ సిల్వర్ ఈజ్ ఈక్వల్ టు 1 టాలెంట్. కనుక మరి ఈరోజు ఈ తలాంతు అనేది నేను ఇంకా మంచి చెప్పాలంటే, ఈరోజు భూమి మీద ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా కదా, ఎవరైనా బంగారం కొనుక్కుంటే ఏమంటారు తెలుసా? తులం బంగారం. పెళ్ళైతే ఎన్ని తులాలు పెడుతున్నారంటారు. సో ఎన్ని తులాలు పెడుతున్నారంటే, ఇదిగో అమ్మాయికి 10 తులాలు బంగారం పెడుతున్నారు అని అంటారు కదా. మరి ఏంటి 10 తులాలు అంటే అంతేనా? ఇంకా 2 తులాలు పెట్టండి, గాజులు పెట్టండి కదా, కమ్మలు పెట్టండి. వాళ్ళు మరి ఆ యొక్క తులాలు అంటున్నారేంటి? తులాలంటే ఏమిటి? తులం అంటే 10 grams. ఈరోజు 10 గ్రాములు. కనుక ఎవరైనా మనకు 1 తులం ఇచ్చారనుకో, తులం ఇస్తే 1 రూపాయి ఇచ్చినట్ట కాదు. తులం అంటే 10 grams. 10 grams అంటే ఈరోజు 70,000 ఉంది బంగారం కొనుక్కునే వాళ్ళు కదా. కాస్త ఈ మధ్య ధర తగ్గింది కనుక ఆ యొక్క 64,000 కదా, దానికి GST కలిపితే అంత 70,000. నీకు ఎవరైనా 1 తులం ఇచ్చారనుకో, 1 తులం అంటామా? ఇస్తారా అసలు ఎవరైనా? 1 తులం అంటే ఆల్మోస్ట్ ఆల్ 70,000 ఈక్వల్. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. రెండవది, ఈ యొక్క తలాంతు 6,000 దినారాలు అయితే యేసుప్రభు దీన్ని ఉటంకించి ఎందుకు చెప్తున్నాడంటే, ఆనాడు 1 రోజు దినపు కూలి. ఈరోజు 1 దినపు కూలి ఎంత అండి? రోడ్డు మీదకి వెళ్తే, అడ్డా మీదకి వెళ్తే కూలోళ్ళు కదండి, పురుషుడికి 1,200, ఒకవేళ స్త్రీకి 1,000 రూపాయలు బట్టి మారుతుంది. మేము ఎప్పుడు అక్కడ కూలి వాళ్ళను మన ORR దగ్గర, మన ఆ యొక్క మల్టీపర్పస్ బిల్డింగ్ దగ్గర పెడుతూ ఉంటాం కనుక అక్కడ మగవాళ్లకు 1,000 రూపాయలు, ఆడవాళ్ళకు 800. సాయంత్రం అయ్యే వరకు ఇచ్చేసేసారు. అదే మేస్త్రికి అయితే 1,200, ఆ తర్వాత మేస్త్రి అసిస్టెంట్కి 800. సో ఒకరోజు పని చేయగానే 2,000 లెక్క కట్టిస్తూనే ఉంటాం మేము. సో అది 1 దినపు కూలి. కనుక సో ఈ బైబిల్లో దేనారం అంటే 1 దినపు కూలి ఆనాడు. మరి ఆ యొక్క 6,000 ఆ యొక్క దీనారాలంటే 1 దిన కూలి చేసే ఒక కూలి 20 ఏళ్ళు కష్టపడితే తప్ప ఆ యొక్క 6,000 రాదు. సో మీ మైండ్లో నుంచి తలాంత్ అంటే 1 రూపాయో 5 రూపాయలు, 5 తలాంతులు అంటే 5 రూపాయలు కాదు, లేకపోతే 500 కాదు, అది లార్జ్ సమ్ ఆఫ్ అమౌంట్. అందు గురించి నేను మీ కళ్ళకు గుర్తుండాలని చెప్పి, ఇదిగో చూడండి నా దగ్గర, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, తెలుస్తుందా? ఇది 1 కాయిన్. దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఇట్లా. సో ఆయన 1 తలాంత్ ఇచ్చాడంటే అతనికి 6 మూటలు ఇచ్చాడని అర్థము. 5 తలాంతులు ఇచ్చాడంటే 1 తలాంతు కట్టి ఉంటుంది. ఇదిగో తీసుకో
6,000 దేనారాలు ఉంటాయి దాంట్లో. కనుక ఆ రోజు అలాగున కౌంట్ చేసేవాళ్ళు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ అది చెప్తుంది, ఒక ధనవంతుడు ఒకదానికి 5 తలాంతులు ఇచ్చాడంటే హిస్టారికల్గా 5 ఇంటూ ఆ యొక్క 60 ఎంత అవుతుందండి? 30,000 అవుతుంది. 30,000 దీనారాలు ఇచ్చాడు అతనికి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. రెండవ అతనికి ఆ యొక్క 2 తలాంతులు ఇచ్చాడు. 2 ఇంటూ 6, 6,000 ఎంత అవుతుంది? 12,000 దీనారాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కడికి ఇచ్చాడు అనుకోండి, ఇట్లనే 6,000 దీనారాలు ఇచ్చాడు. ఏమి వీళ్ళకి ఇచ్చి మరి వాళ్ళకి చెప్పాడా మీరు పలానా చేయమని? కానీ వాళ్ళది తీసుకొని బాధ్యతగా వెళ్ళి ఏం చేశారు? దాన్ని ఉపయోగించుకున్నారు. మొదటి వాడు వెళ్ళి ఆ 5 తలాంతులను అరౌండ్ 60,000 దీనారాలను అతడు ఏం చేశాడు? బైబిల్లో ఉందా? లేదు. వ్యాపారం చేసి ఏం చేయొచ్చు? వ్యాపారం అంటే అతడు మరి ఆ యొక్క పూల వ్యాపారం చేయొచ్చు, పండ్ల వ్యాపారం చేయొచ్చు, గాజుల వ్యాపారం చేయొచ్చు ఆనాడు కదా, కుండల వ్యాపారం చేయొచ్చు, ఆ తర్వాత బట్టల వ్యాపారం చేయొచ్చు, లేకపోతే సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయొచ్చు, ఇవి కాక ఇంకా కత్తులు ఏదో ఒక వ్యాపారం చేయొచ్చు. చేసి అతను ఆలోచించాడు మార్కెట్లో ఎట్లా ఉందని చెప్పి. ఆ యొక్క యజమాని వచ్చే లోపలనే ఆ యొక్క 5 తలాంతులను 60,000 దిన పెట్టి ఇంకా 5 సంపాదించాడు. సో కనుక అతడు తనకు ఇచ్చిన దాంట్లో అతడు నమ్మకంగా ఉండి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అప్పచెప్పాడు. మరి 2 తలాంతులు ఇచ్చిన వాడికి ఎంత ఇచ్చాడు? 12,000 దీనారాలు ఇచ్చాడు. సో 12,000 దీనారాలను తీసుకొని ఏం చేశాడు? అతను కూడా వెళ్ళాడు. అతడు ఏం చేశాడో బైబిల్లో మనకి చెప్పలేదు. అతడు కూడా మరి ఇతను చేసిన కాకుండా ఇంకొక వ్యాపారం చేశాడేమో, ఏదైనా పొలములో పెట్టుబడి పెట్టాడేమో, ఏదో పంటలో పెట్టుబడి పెట్టాడేమో, మనకైతే తెలియదు. కానీ ఆనాడు ఉన్న ట్రేడ్స్లో వెళ్ళి వాటిని పెట్టి ఇంకా 2 సంపాదించాడు. అంటే 12కి 12 24,000 వెళ్ళిపోయింది అతని యొక్క ఇన్కము. తీసుకొచ్చి యజమాని ముందు పెట్టాడు. మూడో వాడు ఉన్నాడు, వాడికి 6,000 దినారాలు, ఒక తల అంతే. తీసుకెళ్ళి ఏం చేశాడంటే వాడు చక్కగా తీసుకెళ్ళి పాతి పెట్టేస్తాడు. వాడు తీసుకొని వెళ్ళాక వాడు ఏం చేశాడు? వాడికి టైం ఉంది, వాడికి మార్కెట్ ఉంది, వాడికి ఓపెన్ ఉంది, అన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. వాడు కూడా ఈ యజమానుడు దగ్గర పనిచేస్తున్నాడు కనుక ఈ యజమానుని బట్టి కూడా ఎవరైనా ఏదైనా అరే ఈయన తన దగ్గర పనిచేసే ఇతడు ఫెయిత్ఫుల్ అని చెప్పి అతన్ని వ్యాపారంలో కానీ అతనికి కావాల్సిన సహకారం ఇచ్చి తప్పకుండా అతడు సక్సెస్ అయ్యేటట్టు చేసేవాడు. ఏమీ చేయలేదు. తీసుకెళ్ళి దాన్ని పాతి పెట్టినాక ఆ యొక్క 6,000 పాతి పెడితే 6.5 అవుతుందా? 6.30 అవుతుందా? 7 కూడా కాదు. ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఏమైనా విత్తనాలు విత్తితే ఇది అవుతుంది, కానీ వీటిని తీసుకుపోయి విత్తితే ఏమవుతుంది? భూమిలో పెట్టకూడదు. కానీ వాడు భూమిలో ఎందుకు పెట్టాడు? వాడు భూమిలో ఎందుకు పెట్టాడంటే ఆనాడు దొంగలు ఉన్నారు కనుక, దొంగలు దోచుకుంటారు కనుక, దొంగలు దోచుకుంటే ఏమవుతుందంటే వాడి ప్రాణం పోతుంది కనుక 6,000 దినారాలు వాడిని మర్డర్ చేసి ఎత్తుకొని పోతారేమని వాడు భయంతో, మళ్ళీ ఆ తర్వాత నేను అది సరే నన్ను చంపకపోయినా వాడని దొంగిలించేసాడు అనుకోండి, రేపు యజమాని వచ్చి నన్ను అడిగితే నన్ను యజమాని బంధిస్తాడు. ఇవన్నీ ఆలోచనలతో వాడు ఆ యొక్క చేయకుండా పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆనాటి యొక్క పరిస్థితి. ఇప్పుడు మూడో విషయం ఆలోచిస్తే దీంట్లో బైబిల్ ఒకటి చెప్తుంది, స్పిరిచువల్ అప్లికేషన్ ఉంది దీంట్లో. కనుక చెప్పాడు, ఏం చెప్పాడంటే ఆ యొక్క యజమానుడు దేశాంతరం వెళ్ళిపోతున్నాడు కదా అని యేసుప్రభు ఇదెందుకు చెప్పాడు? యేసుప్రభు తన్ను ఉటంకిస్తుంటూ, లేకుంటే మనుష్య కుమారుడు ఈ భూమి నుంచి వెళ్ళిపోతున్నాడు. యేసుప్రభు న్యూ టెస్టిమెంట్లో ఆయన చెప్పిన కొన్ని బోధల్లో అతి ఎక్కువ టైం చెప్పింది ఏంటి తెలుసా? నేను తిరిగి వస్తాను, ఐ విల్ రిటర్న్, నేను తిరిగి వస్తాననే మాట న్యూ టెస్టిమెంట్ పండితులంతా తీసి చూస్తే జీసస్ ఎక్కువ ఏం చెప్పాడు కదా? మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పవిత్రంగా జీవించండి, న్యాయంగా ఉండండి, దయ కలిగి ఉండండి, కనికరం కలిగి ఉండండి, పొరుగువాన్ని ఇవన్నీ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జీసస్ నోట్లోంచి వచ్చింది నేను తిరిగి వస్తాను అని చెప్తూ వచ్చాడు. కనుక దాన్నే ఉద్దేశించి ఏం చెప్పాడంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి దేవుని రాజ్యముకి పోలిక చేసి, ఇదిగో మనుష్య కుమారుడైన నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నేను తిరిగి వస్తానని చెప్పడానికి యేసు ప్రభు 2 రోజుల ముందు చెప్పాడని చెప్తారు. క్రోనాలజికల్ ఆర్డర్ అంటారంటే కాలం. యేసు ప్రభు జీవించిన 3.5 సంవత్సరాల్లో ఏది ముందు ఏది అని చెప్పి క్రైస్తవ పండితులు, బైబిల్ పండితులు చూస్తే లాస్ట్ 2 days పస్కా పండుగకు ముందు చెప్పాడంటారు. ఇది ఇంకేమైపోయాడు ఆయన? పస్కా పండుగ తర్వాత ఆయన సిలువేశారు,
ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయనకు తెలుసు కనుక దానికి ముందు ఈ ఉపమానాన్ని చెప్పి ఆయన యేసు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పడానికి, తిరిగి వెళ్ళి వస్తాడని చెప్పడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీద మనుషులందరినీ 3 కేటగిరీస్గానే చూడొచ్చు. ఆయన తన యొక్క శిష్యులే మాత్రం కాదు, లోకంలో అందరి ఎడల ఈ యొక్క వైఖరి కనపరుస్తాడు దేవుడు. కనుక యేసు ప్రభు ఇక్కడ మరి ఆ యొక్క స్పిరిచువల్ అప్లికేషన్లో మనకేంటంటే ఈ ధనవంతుడు యేసుక్రీస్తే. ఆయన ప్రతి వాడికి కూడా ఏమి కావాలో అది ఈ లోకంలో ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఏమీ లేనివాడంటూ ఎవ్వడు కూడా లేడు. కనుక ఇప్పుడు మీరు ఒక 3 మాటలు రాసి పెట్టుకోవచ్చు. ఇక్కడ టాలెంట్ అని వాడాడు కనుక, ఈ టాలెంట్ అంటే మనం ఏమనుకుంటామంటే జనరల్గా ఇతనికి కీబోర్డ్ వాయించే టాలెంట్ బాగుంది, ఈ అమ్మాయికి డ్యాన్స్ చేసే బాగుంది, ఇతనికి వంట చేసే టాలెంట్ ఉంది అంటూ ఉంటారు కదండి. జనరల్గా వింటూ ఉంటాం టాలెంట్ బాగా ఉంది అని. ఆ తర్వాత ఇంకా ఏమంటారంటే ఎక్కడైనా బాగా నొక్కేస్తుంటే వీడికి నొక్కేసే టాలెంట్ బాగా ఉంది అంటారు కదండి. ఖచ్చితంగా అంటారు, చాలా టాలెంట్ రా వీడు కదా అని అంటారు. నిజమే అది. సో ఇలాగున ఈ టాలెంట్ అనే వర్డ్ దీంట్లోంచి బైబిల్లోంచి వచ్చింది ఇది. కనుక యాక్చువల్గా అది కాదు టాలెంట్ అని, అది నెగిటివ్గా వాడుతున్నారు. కొంత పాజిటివ్గా, కొంత నెగిటివ్గా, కొంత అయితే ఇంకా చీప్గా కూడా వాడుతున్నారు. కనుక ఇంకా చీప్గా వాడుతున్నారు. పెళ్ళయిన ఒక స్త్రీ ఉంటే ఇంకొక స్త్రీని చూసి దీనికి టాలెంట్ ఎక్కువ, వేరే వాళ్ళ మొగుళ్ళను లైన్లో పెడుతుందని అంతవరకు వాడతారు తెలుసా అండి. అలాంటి సో టాలెంట్ అనే మాట అలాగొచ్చింది కనుక మనం అలాగున్న లోకంలో మాట తీసుకోవద్దు దయచేసి. టాలెంట్ కంటే ముందు రాసుకోండి ఫస్ట్ గిఫ్ట్. ఇది టాలెంట్ గిఫ్ట్ కాదు కనుక, గిఫ్ట్ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ యొక్క 1 కొరింథీ 12:4-11 వరాలు ఉన్నాయి. ఇట్స్ ఎ గిఫ్ట్స్ కనుక దేవుడు మాత్రమే ఇస్తాడు వరాలు కనుక ఇవి బైబిల్ చెప్తుంది. రెండవది ఇదే బైబిల్లో ఆ యొక్క టాలెంట్స్ అని అంటే ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే అది భూ సంబంధంగా ఆలోచించవచ్చు. ఒక్కొక్కళ్ళకు అది ఇన్బోర్న్ టాలెంట్ ఉంటుంది. కొంతమంది ఎంతగా అంటే బాగా చదువుతారు కదండి, వాళ్ళు క్లాసులో ఫస్ట్ వస్తూ ఉంటారు, వాళ్ళు ఏం ట్యూషన్కి పోనక్కర్లేదు, ఏమీ కాదు, బోర్న్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కనుక చాలా అది టాలెంట్, అది వాళ్ళకు ఉంటుంది కనుక, అది అందరికీ ఉండదు కనుక. ఒక్కొక్కళ్ళు మ్యాథ్స్ బాగా చేస్తారు, ఇట్స్ ఎ టాలెంట్, బోర్న్ టాలెంట్, అది గిఫ్ట్ కాదు. అది గిఫ్ట్లు పరిశుద్ధాత్మ ద్వారా అది వేరుగా ఉంటాయి కనుక అది గిఫ్ట్ అంటే అది ఎవరికి రాదు. అది బై బార్న్ ఎవరు కూడా బై బర్త్ ఎవరు ఇది కూడా ఇచ్చారు. ఇప్పుడు పేతురు లేచి కుంటి వాళ్ళని నడిపించాడు, పుట్టినప్పటి నుంచే చేపలు పట్టేవాడు కనుక అతడు అది గిఫ్ట్, పరలోక వరాలు కనుక. టాలెంట్ అంటే పుట్టుకతోనే కొన్ని దేవుడు ఇస్తాడు, ప్రతి మనిషిలో ఉంటుంది. ఈరోజు నోబెల్ ప్రైజ్, ఆస్కార్, ఈ పెద్దవి ఆ యొక్క రీచ్ అయ్యే వాళ్ళందరిలో ఆ టాలెంట్ ఉంటే దాన్ని చాలా ఇంప్రూవ్ చేసుకుంటారు కనుక, దాన్ని సాధన చేస్తారు కనుక అది అలాగుంటుంది. అది వేరే వాళ్ళకైతే రాదండి కనుక టాలెంట్. మూడవది స్కిల్ అంటారు. స్కిల్ అంటే ఇది నైపుణ్యం. ఇది స్కిల్ అంటే ఇది నువ్వు పోవచ్చు, ప్రయత్నం చేయొచ్చు, నేర్చుకోవచ్చు, నీ స్కిల్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకతను ఇంజనీరింగ్ చేశాడు, చక్కగా చదివాడు, కానీ అతనికి జాబ్ ఏం రావట్లేదు. అతను ఏం చేశాడు, చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్లో పోయి జాయిన్ అయ్యాడు, జాబ్ వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాక ఏమవుతుంది, అక్కడ రైఫిల్ షూటింగ్ బాగా షూట్ చేస్తున్నాడు, నేర్చుకున్నాడు, అంతే. స్కిల్ అది కనుక అది ఎవరైనా నేర్చుకోవచ్చు. సో గిఫ్ట్, టాలెంట్, స్కిల్ ఆర్ 3 డిఫరెంట్. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, టాలెంట్ ఇచ్చాడు, పుట్టుకతోటే నీకు దేవుడు ఏదో ఒకటి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అది నీ జీవితంలో దేవుడు ఇచ్చినప్పుడు ఈ యొక్క సమయంలో ఈ 3 విషయం ఆలోచిద్దాము. మొదటివాడిలాగా ఎంతమంది ఉన్నారు ఈరోజు? మొదటివాడు 5 తలాంతులు తీసుకొని అతను వ్యాపారం చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి, ఇంకేం చేయడానికి అతనికి కొన్ని ఆప్షన్ చూద్దాం. మొదటిది 5 కనుక, నేను 5 పెడితే నష్టపోతే నన్ను నా యొక్క యజమాని అని చెప్పి 2, 3 లోపల పెట్టి 2తో వర్క్ చేసి ఆయన సంపాదించాడు కాదు, 5కి 5ను అతను పెట్టేసేసాడు. 5 తలాంతులను తీసుకెళ్ళి ఇచ్చేసాడు. అతడు ఏమాత్రం కూడా భయపడుతూ ఆ యొక్క డిఫెన్సివ్గా, ఆ తర్వాత అనుమానంగా కాదండి, అతను వెళ్ళి దాన్ని పూర్తిగా వాడేసేసాడు, పెట్టేశాడు. 5 వచ్చాయి. అంతేకాని అతను 5కి పక్కోని చూసి 2 ఇచ్చాడు. ఇదికి 2 ఇచ్చి ఏం ప్రయోజనం వీడికి కదా, ఆ 2 కూడా నాకే ఇస్తే నేను ఎక్కువ సంపాదించుకో. సరే రెండోది కాదు, అవతలవాడు ఒక్కడు ఉన్నాడు, వాడిది కూడా నాకు ఇస్తే నాకు 6 అయ్యేది, నేను ఎక్కువ సంపాదించేవాడిని అని చెప్పి ఈ 2 వాడి వైపు, ఆ ఒక్కవాడి వైపు చూసి, లోకం వైపు చూసి, దొంగల వైపు చూసి, మార్కెట్లో అప్ అండ్ డౌన్ చూసి, ఆ యొక్క ఫ్లక్చువేషన్ ఇవేమీ కాదండి. నాకు ఇచ్చాడు నా యజమాని, నేను వాటిని ఉపయోగించి కంప్లీట్గా నమ్మకంగా చేస్తానని వెళ్ళి వాటిని సంపాదించేసేసాడు ఎక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా,
5 తలాంతులు ఇచ్చిన వాళ్ళు ఆ యొక్క బైబిల్ చెప్తుంది వాళ్ళు పూర్తిగా ఖర్చు పెడితే అంత లాభం వస్తే, ఇప్పుడు 2 తలాంతులు గల వాడు ఏం చేశాడు? వాడు చూసి 2 తలాంతుల వాడు, ఈ 2 తలాంతులకి ఏమొస్తుంది? ఈయన యజమానుడు కొంచెము సరిగ్గా ఆలోచించాల్సిందే. నాకు 2 ఇచ్చాడు, అతనికి 5 ఇచ్చాడు కనుక అతనికి నాకు కలిపితే 7 అవుతాయి కనుక 3.5 లేకపోతే నాకు 3 ఇచ్చి అతనికి 4 ఇచ్చినా నేను ఇంకా ఎక్కువ అని అతను 5 తలాంతులు కలిగిన ఎక్కువకి ఇచ్చిన వాడి వైపు చూడలేదు. పోని తనకంటే తక్కువ 1 తలాంతే ఇచ్చిన దాసుడి వైపు, తన కొలీగే అతను కూడా, ఆడికి ఎందుకు ఆడు మంచోడు కాదు, అది అంత సరైనోడు కాదు, వాడికి ఎన్ని రావు, ఆ 1 తలాంతు నాకు ఇచ్చి ఉంటే 3 అయ్యాయి, నేను బాగా సంపాదించేవాడిని అని చెప్పి అటువైపు ఇటువైపు చూడకుండా తను యజమాని వచ్చే లోపడే దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టి దాన్ని కష్టపడి ప్రయాసపడి కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, కొంత అనుమానాలు భయాలు ఉన్నప్పటికీ, కానీ ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ 2 తలాంతులతో 4 తలాంతులు చేసేసాడు. ప్రజలు ఆలోచించండి, ఇక 1 తలాంతు వాడి గురించి ఆలోచిస్తే, వాడు ఆ 1 తలాంతుని తీసుకెళ్ళి పాతి పెట్టినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే వాడు లోకంలోకి వెళ్ళి ఆ యొక్క 1 తలాంతుని పెట్టి సంపాదించడానికి, 1 తలాంతుని పెట్టి ఇచ్చేయటానికి అతడు అని చెప్పి వెళ్ళకుండగా ఒకవేళ ఏడు మొహమేష్ అంటారుగా, నాకు 1 తలాంతు ఇచ్చాడు ఏం చేసుకోనికే అని చెప్పి తీసుకెళ్ళి పాతి పెట్టేశాడా? నాకు 1 తలాంతు ఇస్తే ఏం చేసుకోవటానికి అని చెప్పి అతను వ్యతిరేకంగా ఇచ్చేశాడా? అతని హృదయము మంచిది కాదు, అతడి మనస్సు చెడ్డది కనుక అతడు తీసుకొని వెళ్ళి పాతి పెట్టేసేసి ఆ తర్వాత ఏం చేశాడంటే, ఇదిగో యజమాని వచ్చినప్పుడు ఈ యొక్క 3 విషయంలో బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే, మొట్టమొదటిది యజమానుడు వాళ్ళకు నమ్మకంతో ఇచ్చాడు. వాళ్ళు బయట వాళ్ళు కాదు కదండి, వాళ్ళను నమ్మి ఇచ్చాడు ఆ నమ్మకాన్ని. రెండవది యజమానుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు 3కి సమానంగా ఇచ్చాడు. 5 ఇచ్చినా, 2 ఇచ్చినా, 1 ఇచ్చినా ఈక్వల్గా ఇచ్చాడు. ఇది ఎట్లా మ్యాథమెటికల్గా ఈక్వల్ అవుతుంది? ఇది పిచ్చి కదా, ఇది వెర్రి కదా, ఎట్లా అవుతుంది? హౌ కెన్ 1 బి ఈక్వల్ టు 5? హౌ కెన్ బి 5 ఈక్వల్ టు 2? కాదండి. యజమానుడు 3కి సమానంగా ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు తెలుసా? బైబిల్ చెప్తుంది వాళ్ళ సామర్థ్యం కొలది ఇచ్చాడు. వాళ్లకు 5 ఇస్తే అది కరెక్ట్గా వాళ్లకు సరిపోయినట్టు, 2 ఇస్తే 2 1 అంటే ఆ యొక్క యజమానుడు ఏమాత్రం కూడా ఆయన పక్షపాతం చూపించలేదు, వాళ్లకు కలిగిన శక్తి సామర్థ్యానికి ఇచ్చాడు. ఇది రెండవది. మూడవది బైబిల్ చెప్తుంది, ఆ యజమాని అతను వెళ్ళిపోయినప్పుడు వేరే దూరదేశానికి వెళ్ళిపోయినప్పుడు ఆయన తిరిగి వచ్చే వరకు 5 తలాంతులు సంపాదించిన వాడికి ఎక్కువ టైము, 2 తలాంతులు సంపాదించిన వాడికి తక్కువ టైము, అసలు టైమే లేదని కాదు. ఆయన దూరం పోయి ఈ 5 తలాంతులు ఇచ్చిన వాడి కొరకు ఆయన ఇంకేదో స్థలానికి ముందు వచ్చాడా, ఆ తర్వాత వచ్చాడా, లేకపోతే 1 తలాంతు ఇచ్చిన వాడి దగ్గరికి అమాంతరంగా వచ్చేసా? కాదు. బైబిల్ చెప్తుంది 3కి ఈక్వల్ టైం ఇచ్చాడు. మూడవది, నాలుగవది, ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన 3కి కూడా దూరంగానే ఉన్నాడు. ఆయన ఎవ్వరికి కూడా ఆయన మధ్యలో కల్పించుకోవటానికి కానీ ఇంటర్ఫేర్ కావటానికి కానీ వాళ్ళ విషయాల్లో కాకుండా దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఐదవది, ఆ యొక్క అతను ఇక రాడేమో అనుకుంటే బహుకాలం గడిచిపోయింది. అంటే ఈ యొక్క 3 వాళ్ళ మైండ్ని చేంజ్ చేసుకోవటానికి కూడా కొంత అవకాశం ఉంది కనుక మొదట్లో 5 అతను చేశాడు, ఇంక అతని దగ్గర ఏం లేదు కనుక అయిపోయింది. 2 అతను చేశాడు, అతని దగ్గర కూడా ఇంకేం లేదు, ఇంక అంతకంటే ఏం రాదు మార్కెట్లో. కానీ 1 అతను ఆలోచించండి, వాడికి ఎక్కువ టైం దొరికి ఉంటుంది. మొదటి ఆయన దేశాంతరానికి వెళ్ళిపోయినా మొదటి సంవత్సరమో 2వ సంవత్సరం చేయకపోయినా 3వ సంవత్సరం అయినా వాడు పెట్టి ఏదైనా చేయొచ్చు. కానీ ఈ యొక్క సమానంగా ఇచ్చిన సమయాన్ని దూరంగా వెళ్ళిపోయినా దుర్వినియోగం చేసుకున్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత బాగా చెప్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తులో మనం అప్లై చేసుకుంటే మొదటి వాడు ఏం చేశాడంటే అతడు తనకిచ్చిన దాంట్లో ఆ యొక్క గొప్ప అప్రిషియేషన్ పొందాడు. సో ఈ యొక్క 3 విషయంలో మనం ఆలోచిస్తే 3 సంగతులు. మొదటి వాడిని ఏమన్నాడో చూద్దాం. చూడండి, మొదటి వాడిని గురించి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క 20వ వచనంలో, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా
నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించని చెప్పాను. అతని యజమానుడు బలా, అసలు బలా అనే మాట తెలుగులో ఇక్కడే ఉంది కదండి, ఎంతగా మంచి మాట అసలు తెలుగులో. బలా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పగా. గట్టిగా చెప్పలు కొడదామా అండి. బైబిల్ చెప్తుంది ఒక మంచి మాట యేసు ప్రభు నుంచి మనం పొందాలని, నువ్వు ఆశ కలిగాలని నేను అలాగని చెప్పాను. ఆలోచించండి. బలా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనక, అంటే ఎవరి కొంచెంలో? ఆ యొక్క దాసుడు కొంచెం కాదు, ధనవంతుడిలో కొంచెం. అది ధనవంతుడు విస్తారమైన ఆస్తి కలిగి ఉంటాడు, వాడు సేవకుడు కనుక, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక నువ్వు ఇస్తారు. సో ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు మనకిచ్చిన వాటిలలో ఆయన ఎవరు జీవితంలో ఇదిగో అప్రిషియేషన్ ఉంటుంది, ఎవరి జీవితంలో రివార్డ్ ఉంటుంది, ఎవరి జీవితంలో ఇన్విటేషన్ ఉంటుంది. నేనే 3 చూపిస్తాను. మొదటిది బైబిల్ చెప్తుంది, లూకాసు వార్త 16:10 చదవండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం చదివితే, లూకాసు వార్త 16:10లో, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ. బైబిల్ చెప్పేశాడు యేసుప్రభు, భూమి మీద మానవుల యొక్క స్వభావం ఎట్లాంటిదంటే, కొంచెంలో నమ్మకంగా ఉండని వాడు ఎప్పుడు పెద్ద వాటిలో ఉండు. చిన్నవి దొంగతనం చేసేవాడు ఒకరోజు పెద్దవి దొంగతనం చేసేస్తాడు. చిన్నవి కూడా ముట్టుకొని వాడు ఎంత విలువైనవి కూడా ముట్టుకోడు, దొంగతనం చేయడు. సో అలాగున యేసుప్రభు చెప్తున్నాడు, ఈ యొక్క మొదటి దాసుడు, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నీవు ఆ యొక్క విస్తారం అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్తున్నాడు. ఇక్కడ 3 సంగతులు. మొదటిది అప్రిషియేషన్ అంటే గుడ్ అప్రిషియేషన్, మంచి ఆ యొక్క బలా నమ్మకమైన మంచి అప్రిషియేషన్. రెండవది ఇక్కడ గుడ్ రివార్డ్ అంటే నువ్వు ఈ దీంట్లో నమ్మకంగా ఉన్నావు కనుక నేను పెద్దవాడిని, ఐ విల్ గివ్ యూ గ్రేట్ ప్రమోషన్, నీకు పెద్ద ప్రమోషన్ ఇస్తున్నా అన్నాడు. గ్రేట్ రివార్డ్ కనుక అతడు దాసుడుగా ఉండి అక్కడే పనిచేస్తుంటే, అసలు ఈ అవకాశమే రాకపోతే, అసలు ఇవేమీ కూడా చేయకపోతే అతనికి యొక్క హెచ్చు కలిగేది కాదు. అతను దేశాంతరం పోయినందుకే, 5 తలాంతులు ఇతనికి ఇవ్వబడినందుకే, అతడు కష్టపడి దాన్ని సంపాదించినందుకే గ్రేట్ రివార్డ్ వచ్చింది అతనికి. రివార్డ్ ఏంటి? ప్రమోషన్. కనుక నీవు దీంట్లో ఉన్నావు, ఇదిగో ధనవంతుడు ఇంకా పెద్దవాటి మీద నియమిస్తాను రివార్డ్. మూడవది ఏమన్నాడు తెలుసా అండి? ఇది ఇంకా గొప్పది, నీవు యజమాని సంతోషములో పాలు పొందు. గట్టిగా చెప్పండి కొడదామా అండి. ఎంత మంచివాడు చూడండి యజమానుడు ఆయన. ఇది బైబిల్ చెప్తుంది గ్రేట్ ఇన్విటేషన్. కనుక ఈ 3 చూస్తే నెక్స్ట్ 2 ఆ యొక్క తలాంతలు ఇచ్చిన వాడికి కూడా ఇదే అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటిని నియమిస్తాను నేను. అంతేకాదు యజమానుడి సంతోషంలో నువ్వు పాలు పొందు. గ్రేట్ ఇన్విటేషన్ అంటే గుడ్ అప్రిషియేషన్, ఆ యొక్క బెస్ట్ రివార్డ్. అండ్ థర్డ్ ఈజ్ గ్రేట్ ఆ యొక్క ఇన్విటేషన్. ఎవరికి ఇచ్చాడండి కదా? ఎందుకంటే ఇక్కడ మొదటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది అప్రిషియేషను. ఈరోజు భూమి మీద దేవుడు మనందరినీ కూడా మనకిచ్చిన వాటిలో మనము నమ్మకంగా ఉండి పని చేసినప్పుడు వి రిసీవ్ అప్రిషియేషను. ఆ యొక్క దేవుడు, బలా నమ్మకమైన నా బిడ్డ, నీవు ఈ భూమి మీద నా కొరకు నమ్మకంగా ఉన్నావు అని చెప్పి దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచే సత్కారాలు కదండి. రెవరెండ్ అని, డాక్టర్ అని, బిషప్ అని, పైప్ అని, పోప్ అని కదా, ఇంకా ఎన్నెన్ని టైటిళ్ళు ఎవ్వడు పెట్టుకున్న చెత్త దేవుడి చేత పిలవబడాలి మనం. దేవుని చేత కనుక బలా నమ్మకమైన మంచి దాసుడు. 2 things, యు ఆర్ ఫెయిత్ఫుల్, యు ఆర్ గుడ్. దేవుడి చేత అనిపించుకోవాలి అది కదండి. యజమానుడైన ఈ ప్రాణాలకు ఆత్మలకు యజమాని అయిన దేవుని చేత ఆ పేరు అనిపించుకోవాలి. రెండవది, భూమి మీద మనకి ఏమున్నా లేకున్నా కానీ ఇదిగో మనకు పెద్ద పదవులు ఉన్నాయి. ఇదిగో జయించువానికి అంటున్నాడు, జనములైనటకు ఇనుప దండాలు. వన్ డే యు ఆర్ గోయింగ్ టు రూల్ ఒక లోకంలో. కనుక అలాంటి గొప్ప రివార్డ్ ఇస్తా అన్నాడు. మూడవది ఇంకా మంచిది, యజమానుని సంతోషములో పాలు పొంది. యజమానుని సంతోషం ఈ భూమి మీద పార్టీలా అండి? ఈ భూమి మీద ఆ యొక్క గొప్ప సంగతిలా కాదు. పరలోక రాజ్యం, దేవుడు యుగ యుగాలు సంతోషంగా ఉండే, ఏడుపు లేని, కన్నీరు లేని, దుఃఖం లేని, చంద్రుడు లేని, సూర్యుడు లేని, ఆ యొక్క సమాధులు లేని, హాస్పిటల్ లేని, ఆ యొక్క శత్రువు లేని, మరణము లేని
ఆ పరలోక సంతోషము దేవుడు ఈ భూమి మీద దాసుల్లాగా బతికే మనకిస్తా అన్నాడు. ఎంత మంచి ఇది కదా. సో బైబిల్ ఈరోజు మనకేం చెప్తుందంటే, ఈ యొక్క ఉపమానంలో స్పిరిచువల్ అప్లికేషన్లో దేవుడు ఈ భూమి మీద మానవులందరికీ ఒక్కొక్కళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాడు. అవి తీసుకొని వాళ్ళు మొదటి ఇద్దరు వారిలాగా ఉండకుండా మూడో వాడిలాగా అయిపోతే, మూడో వాడి సంగతి ఏంటి? వాడు 6,000 దేనారాలు ఒక తలాంతుని తీసుకెళ్ళి గుంతలో పెట్టేసేసాడు. గుంతలో పెట్టిన తర్వాత అతను తిరిగి వచ్చినాక యజమాని ఎందుకు ఇరిటేట్ కావాలి? యజమాని ఎందుకు అతని విషయంలో బాధపడాలి? యజమాని ఎందుకు అతన్ని వ్యతిరేకించాలి? యజమాని ఎందుకు అతన్ని నిందాలంటే, వాడు అన్న మాట ఏముందో చూడండి. వాడు ఈ యొక్క 20వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో బహు స్పష్టంగా ఒక మాట అంటున్నాడు. కింద మీరు చూడొచ్చు 25లో, కనుక నేను భయపడి, లేకుంటే 24లో, తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడిని వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడవను. చూడండి ఎంత మాట. చల్లని చోట పంట కూర్చుకొని వాడనైనా కఠినడవని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతుని భూమిలో దాచిపోయి ఇదిగో నీవు తీసుకోమని చెప్పాడు. ఈ 2 వచనాల్లో ఏముంది? ఇతడు తన జీవితంలో యజమాని మీద కలిగిన దృక్పథము, యజమాని పట్ల కలిగిన అతని యొక్క ఆలోచన, యజమాని పట్ల కలిగిన అతని యొక్క యాటిట్యూడ్, వైఖరి ఏంటో తెలుసా? అంటున్నాడు, నువ్వు విత్తని చోట కోయివాడవు. అంటే ఏంటినా? యజమాని ఏమన్నాడు? నువ్వు కదా మోసగాడివి. అయినో నాకు తెలుసు. విత్తని చోట కోయడం అంటే మనం బ్యాంకులో అకౌంట్లో ఏదో పోయి డ్రా చేసుకొని వస్తే డబ్బులు తీసుకుపోయి లోపడయ్యారు ఏదో పెట్టేసేసి చేస్తామట్లా. మన ఏటీఎం కార్డు, దొంగ ఏటీఎం కార్డు పెట్టి తీస్తే అలాగంటున్నాడు. నువ్వు విత్తని చోట కోయివాడు. రెండవది ఆ యొక్క చల్లని చోట కూర్చుకొనివాడు. ఇదేంటి? అన్యాయస్తుడివి నువ్వు. కనుక అన్యాయస్తుడివి అంటే ఎక్కడైతే నువ్వు విత్తనాలు చల్లలేదో అటు పోతా దాన్ని కొంత నీ పంటలోకి లాగేసుకునే రకము. ఎంత తప్పుడు మాట అండి ఇది కదా. కనుక నువ్వు మోసగాడివి, అతని భావము. రెండోది నువ్వు అన్యాయస్తుడివి. ఇదే కాకుండా నువ్వు కఠినుడివి, నీకు దయ లేదు, నీకు మంచితనం లేదు, నువ్వు ఆ యొక్క దాసుల పట్ల అని కఠిన ఆ మాటలు మాట్లాడండి. ఇది ఎంత భయంకరం ఆలోచించండి. మరి కనుక యజమాని ఏమనుకోవాలి? యజమాని రెస్పాన్స్ ఎలా ఉండాలి? సర్లే వీడు ఏదో నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నాడు, పోతే పోయిందిలే అని. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవడైనా బ్యాడ్గా మాట్లాడుతుంటే కదా ఆడి సావుకు ఆడే వస్తాడు, పోతే పోయింది అని అనుకుంటున్నాడు అని కదా. ఇప్పుడు హాస్టల్లో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు పాపం కదా, పోతే పోయింది నేను ఎన్ని రోజులు ఉంటాయి హాస్టల్లో వెళ్ళిపోతా కదా అని కదా. అట్లా ఎక్కడో ఒకదారి ఆఫీసులో అని ప్రతి చోట కూడా ఎవరైనా ఏదన్నా అంటే, కానీ యజమాని అలాగున అనుకోవచ్చు కదండి. ఎందుకు యజమాని అనుకోవచ్చు? మంచిగా చెప్తాను మీరు చూడండి. 5 + 2 ఎంత అండి? 7 + 1 ఎంత? 8 తలాంతులు ఆ యొక్క టాలెంట్స్ ఇచ్చి వెళ్ళినా అతనికి రిటర్న్ వచ్చేవరకు ఎంత వచ్చింది? 15 వచ్చింది. 15 వచ్చిందా లేదా? ఎట్లా 15? 5కి 5 10 అయింది, 2కి 2 4, 10 + 4 14. 7 తలాంతు ఉన్నాడు కదా దిక్కుమాలినాడు, వాడి తలాంతు కలిపి ఎంత అయింది? 15. మరి 8 ఇస్తే 15 వచ్చింది. ఇది లాభమే కదా, లాభమే. ఎందుకు ఆడి జోలికి ఆడు పనికి అనలేదండి. ఎందుకంటే యజమాని విషయమై అతడు చాలా చెడ్డ వైఖరి కలిగి ఉన్నాడు. యజమాని అలాంటి వాడు కాదు కనుక ఆయన వెళ్ళిపోతా వీడికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, వాడు చేసినా చేయకపోయినా వాడిని డ్యూటీలోంచి తీసేయచ్చు. సర్వాధికారం కలిగిన ఆయన వాడి యొక్క స్థాయిని చూసే ఒక తలాంతు ఇస్తే, ఈరోజు ఆ తలాంతు రిటర్న్ చేసినందుకు, బాబు నువ్వు మంచోడివి, నా తలాంతు దొంగిలించలేదు, నా తలాంతు నువ్వు వేసుకొని వెళ్ళిపోలేదు, నా తలాంతు ఏమనట్లేదు, నా తలాంతు నాకు ఇచ్చావు కనుక వెరీ గుడ్ అనట్లేదండి. ఆ ఒక్క తలాంతు ఇచ్చిన వాడిని మాత్రము ఆయన యజమాని యొక్క ఉగ్రత ఇదైపోయింది. అప్పుడు వాడిని అన్నాడు చూడండి, ఏ మాట అన్నాడు చూడండి. తర్వాత వచనాలలో ఈ మాట దేవుని యొక్క వాక్యం ఉంటుంది. అందుకు అతని యజమాని వాడిని చూచి, సోమరివైన చెడదాసుడా, నేను విత్తని చోట కోయివాడనా, చల్లని చోట పంటను కూర్చుకుని వెరుగుదవా? ఇదేనా నేను చేస్తుంది? నా దగ్గర పని చేసావు, నా దగ్గర దాసుడిగా ఉన్నావు, ఇదేనా నువ్వు నా గురించి తెలుసుకున్నావు అని చెప్పి, అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండని, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనింది అని చెప్పి. సో ఆలోచించండి, 2000 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు, వడ్డీకి ఇచ్చేవాళ్ళు. సో కనుక అలాంటి ఆ యొక్క డబ్బు 6000 దీనారాలు తీసుకొని పోయి పెడితే, నేను వచ్చేవరకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేది దానికి. నాకు ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే నేనే పెట్టుకునేవాడిని. నా దాసుడిగా నేను వెళ్ళిపోయినాక నీవు నా వ్యాపారంలో పాలి భాగస్తుడివై, నా యొక్క సామ్రాజ్యంలో లేకపోతే నా యొక్క ఈ యొక్క వ్యాపార రంగంలో
నాకున్న వాటిలో నువ్వు పాలివాడు అయి ఉండి నువ్వేదైనా సంపాదించుకొని నాకు కూడా తీసుకొని వచ్చి నువ్వు మంచిగా బ్రతకాలని కదా నేను ఇచ్చింది, నువ్వెంత మాట నేసేసావు, నేను పెట్టుకోలేక నా సహకారుల యొద్ద అని చెప్పి ఏం చేశాడంటే ఆ డబ్బు తీసుకొని రిటర్న్ తీసుకొని ఆ యొక్క దాన్ని తీసుకొని ఏం చేశాడు చూడండి, ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడతామా అండి? బైబిల్ చెప్తుంది. ఎందుకు చప్పట్లు కొట్టిస్తున్నా అంటే కొన్ని సత్యాలు సూత్రాలు మన బతుకులో వింటేనే సరిగ్గా నేర్చుకుంటామండి. ఇప్పుడు ఏమైపోయిందంటే అకౌంట్ డిఫరెంట్గా అయిపోయిందండి. వాడు 5 సంపాదిస్తే 10 అయితే వాడిది 11 అయిపోయింది. 2కి ఇచ్చిన వాడికి 2 4 అయిపోయింది. సో వీడు 0 అయిపోతే ఇక్కడ 4 ఇక్కడ 11 అయిపోయింది. సో కనుక దేవుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే ఈ భూమి మీద యేసుప్రభు చెప్పిన మాట, ఇది ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు అండి, ఆయన ఉంచినంత వరకు ఈ మాట ఉంటుంది. అది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మన సంఘంలో కూడా నెరవేరుతూ ఉంటుంది. కనుక ఇక్కడ బైబిల్లో ఏం మాట రాయబడింది చూడండి. ఆ తర్వాత అన్నాడు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికి కలిగినది తీసివేయబడును, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలో త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండునను. దేవుడి మాటలతో ముగించేశాడు ఆ భాగాన్ని. ఇక్కడ మనం ముగించే ముందు మనం కూడా ఒక స్పష్టంగా నేర్చుకోవాలి. ఇక్కడ వీడి విషయంలో యజమానికి ఎంత బాధ కలిగి ఏం చేశాడంటే, ఇలాంటి వాడు ఇక ఉండటానికి వీల్లేదు, ఇలాంటి వాడు నా గురించి మాట్లాడేవాడని చెప్పి అతని మీద పగ తెచ్చుకోవడం కాదు, కానీ అతడికి కావలసిన ఆ యొక్క బుద్ధి చెప్పాలి. కనుక ఏం చేశాడు, ఒక్క తలాంతు తీసుకొని మళ్ళీ ఇంకోసారి పెట్టన్నాడా? కాదు. వాడు ఎంత మోసగాడు అంటున్న యజమాని దగ్గర, అన్యాయస్తుడు అంటున్న యజమాని దగ్గర, కఠినుడు అనే యజమానుడి దగ్గర ఇంకా వాడు ఉండటానికి లేదు. కనుక వాడిని ఎత్తి తీసుకెళ్ళి వెలుపట పడేసేయండి అని చెప్పి ఆ యొక్క తలాంతు తీసి ఇచ్చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవ్యంలో ఈ యొక్క ప్రతి ఒక్క ఉపమానం ఒకటి చెప్తుంది. నేను మొదటి ఉపమానం చెప్పాను, యూట్యూబ్లో చూడండి. రెండో ఉపమానం చెప్పాను, ఈరోజు మోపాను. ఈరోజు భూమి మీద దేవుని బిడ్డల జీవితాల్లో అభివృద్ధి ఎందుకు ఉండట్లేదు? వై దెర్ ఇస్ నో అబండెన్స్ ఆర్ నాట్ డెవలప్మెంట్ అంటే ఇదే బైబిల్ చెప్తుంది. నాకు గుర్తొచ్చిన నా గుర్తున్న చెప్తాను. నా దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు వచ్చి ఏం చేశాడంటే, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి ఏం చేశాడంటే, అన్నా నువ్వు రావాలి అంటున్నాడు. చాలా రోజులు అయిపోయింది దాన్ని కలవక. ఏంటి అంటే అసలు కలవడమే చాలా ఇదిగా, అడ్రస్ ఎరిగి మళ్ళీ తెలుసుకొని ఇంటికి వచ్చాడండి. వచ్చి ఏం చేశారంటే ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు. స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి ఇక తర్వాత ఒక ఆఫరింగ్ కూడా తీసుకొచ్చాడు, కవర్లో తీసుకొచ్చి, అన్నా ఇది తీసుకోండి, ప్రార్థన చేయండి, మీరు రావాలి మా ఊరికి అన్నాడు. ఎందుకు, ఏంటి, ఏదైనా గాస్పల్ మీటింగా, ఇంకేదన్నా? కాదు దానికి అప్పటికి కూడా మ్యారేజ్ కూడా అయిపోయింది. అన్నా నేను ఇల్లు కట్టుకున్నాను, ఒక 250 గజాల స్థలం తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇల్లు కట్టే టైంలో నేను మీకు చెప్పాను అవుతున్నా, కానీ నాకు ఆ ఇనాగ్రేషన్ అప్పుడు కుదరలేదు. కానీ దేవుడు నన్ను దీవించాడన్నా, నాకు మంచి ఇల్లు ఇచ్చాడు, భార్యను పెళ్ళిచ్చాడు, ఇల్లు చక్కటి అని చెప్పి వెంటనే అతని దగ్గర ఉన్న మంచి స్మార్ట్ ఫోన్లో ఆ ఇల్లు వీడియో అంతా చూపించాడు. చాలా సంతోషం. నేను అడిగాను, మీ భార్య ఏం చేస్తుందంటే, వర్క్ చేస్తుందన్నా, మంచిగా, ఇద్దరు చర్చికి వెళ్తారా, మంచిగా చర్చికి, ఎంతమంది పిల్లలు అంటే, ఒక బాబు పాప, మంచిగా ఉన్నారు, చాలా బాగున్నారు. అయితే నేను చెప్పాను, తమ్ముడు చాలా సంతోషము, నీవు నన్ను ఇప్పటికి గుర్తుపెట్టుకొని ఈ యొక్క స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఆఫరింగ్ ఇచ్చావు, చాలా సంతోషము అని చెప్తుండే అంటున్నాడు. అని ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు, నీ దగ్గర బైబిల్ స్టడీ విన్న మాటలు నా జీవితంలో ఏమీ ఇది కాలేదన్న, నిజముగా అలాగున్నాయి. నేను వాటిని నమ్మి వాటిని ఆచరణలో పెట్టాను. నాకు ఆ యొక్క వాక్యం ఫౌండేషన్గా ఉంది. ఈరోజు నేను ఇల్లు కట్టుకొని ఎంతో సంతోషంగా ఉన్నాను. నా బంధువుల్లో, స్నేహితులు అనేకుల్లో నేను ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఈరోజు నాకు జాబ్లో కూడా ప్రమోషన్ కూడా వస్తుందని చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ 17, ఇక్కడ స్టిక్కర్ ఉన్న 17 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఇది 17 ఏళ్ళు, ఇప్పుడు ఎన్టీసీ గురించి చెప్పట్లేదు. హెరాల్డ్ యూత్ మినిస్ట్రీస్ అని నేను 25 ఇయర్స్ బ్యాక్ స్థాపించాను. ఇంకెక్కువ ఉండొచ్చు, ఇప్పుడు అది 29 ఇయర్స్. ఆ యొక్క మినిస్ట్రీలో ఉన్నప్పుడు మరి అతను చక్కగా వాక్యం విని అప్పటికి ఉన్న ఆ యొక్క జ్ఞానం చొప్పున ఆ డాక్టర్స్ తెలిసిన చివరికి చక్కగా ఉండి మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డగా జీవిస్తూ ఆ తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళిపోయినా కానీ ఒక మంచి ఇల్లు కట్టుకొని, సొంత ఇల్లు కట్టుకొని మంచి బ్రతుకుతున్నాడు. చాలా సంతోషం అండి. నేను ఆ స్వీట్ తీసుకొని ఆ ఆఫరింగ్ తీసుకొని ప్రార్థన చేసి అన్న తప్పక మా ఇంటికి రావాలని అని చెప్పి అన్నాడు. ఇప్పటికి కూడా యూట్యూబ్ చూస్తూ ఉంటాడు. అన్న నేను మెసేజ్లు చూస్తూ ఉంటాను, మాకు ఇంత మంచి వాక్యం ఉంటే ఎంత బాగుండే చెప్తారు, అవి అంత కామన్ కనుక. ఆ యొక్క యవనస్తుడి విషయం నేను దేవుడికి, అతను వెళ్ళిపోగానే మోకళ్ళని, ప్రభువా అతడుకు
మంచిగా బ్రతకాలి, ఇంకా ఈ నీతిలో ఇంకా అనేక మందికి బాగుండాలి, ఆ చర్చిలో కూడా కీ పర్సన్గా ఉండాలి. కొన్ని ప్రార్థన చేసి నేను ఆ స్వీట్ బాక్స్ అక్కడ పెట్టేసేసి నా పనిలోకి వెళ్ళిపోయానండి. ఇది జరిగిన ఒక 1 year 1.5 yearకి ఇంకొక వ్యక్తి వచ్చారండి. అతను కూడా ఈ 16 years 17 years బిఫోర్ అండి హెరాల్డ్ యూత్ మినిస్ట్రీస్ అని మేము 95లో స్థాపించి ఆ యొక్క స్టార్ట్ చేసి 96లో రిజిస్టర్ చేసాం. అది ఆ అబ్బాయి వచ్చాడు, చాలా విచారంగా ఉన్నాడండి. అప్పటికి 2 సార్లు 3 సార్లు అడిగాడు, అన్నా రావాలంటే చెప్పాము, ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడతాను, ఎక్కడ వీలవుతుంది ఇవాళ రేపు అని. లేదా నేను పర్సనల్గానే మాట్లాడాను. వచ్చాడండి, వచ్చి కూర్చున్నాడు మా ఇంట్లో. కూర్చొని ఫస్ట్ అతను ఎత్తింది ఏంటి తెలుసా, ఏంటి అంత ఇదిగా అంటే, లేదా నన్ను పర్సనల్గా మాట్లాడాలని. ఇంకా పర్సనల్ అంటే నేను అకౌంట్ ఇంకా పిల్లలు ఉంటే ఎవరైనా మా సర్వెంట్ ఉన్నా వెళ్ళిపోతారు కనుక సరే నేను మాట్లాడినప్పుడు చెప్తున్నాడు, ఏంటి ప్రాబ్లం అంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వైఫ్కి అతనికి ప్రాబ్లం వచ్చింది. అమ్మాయి వెళ్ళిపోయింది కనుక ఇంట్లో లేదు. నేను కొంతసేపు ఆయనకు ఓపెన్గా అడిగాను, ఎందుకు ప్రాబ్లం అంటే ఓపెన్గా చెప్పాడండి. ఆ తర్వాత చెప్తున్నాడు, ఫ్యామిలీ ప్రాబ్లమే కాకుండా అది ఎక్కువ అయిపోయినాక ఈరోజు నేను అప్పుల పాలై ఉన్నానన్న, వడ్డీలు కట్టలేక, ఉద్యోగం కూడా ఆల్మోస్ట్ పోయినట్టే అయిపోయింది. అది కూడా చాలా డీప్గా ఉన్నా, నువ్వేమన్నా చేయాలి, నువ్వేమైనా సహాయం చేయాలన్నా చేయాలని చెప్పి అడుగుతున్నాడు. నేను ఫస్ట్ మ్యారేజ్ తెచ్చాను, మ్యారేజ్ విషయం చెప్పేయమన్నాను, ఓపెన్గా చెప్పాను. మ్యారేజ్లో అతను తన ఆఫీసులో ఇంకొక ఆమెతోటి సంబంధం పెట్టుకోవడము, అది పెద్ద కావడము, అది ఇల్లిసిట్ కనుక అదంతా కూడా పెద్ద పంచాయతీ అయ్యి ఆ అమ్మాయికి తెలిసి ఆ అమ్మాయి కేసు వేయలేదు, ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మరి నేనైతే మ్యారేజ్ చేయలేదని, కానీ వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు బాగా నేను కౌన్సిలింగ్ చేయొచ్చు, వాళ్ళ పెద్దలు ఏమో చేస్తున్నారు, ఇంకా అమ్మాయి తిరిగి వస్తుందో తెలియదు. ఇతని విషయంలో మాత్రము ఇంకొక వైపు అప్పులతో బాధపడుతున్నాడు. మరి అతని విషయంలో నేను అన్నాను, ఏం చేసేదంటే మరి ఏం చేయాలంటే, నేను ప్రార్థన చేస్తాను, కానీ నేను ఆలోచించాను ఇవన్నీ ఎందుకు జరిగినాయి, నువ్వు ఎందుకు జరిగినాయి, ఏమన్నా ఇట్లనే అయిపోయినాయి అంటున్నాడు. అన్నాడు, కాదు అయిపోవడం కాదు, అది నువ్వు బాధ్యత నువ్వు వహించాలి. నీ భార్య, నీ యొక్క కుటుంబం, నీ డబ్బు, నీ ఉద్యోగం, నువ్వు దానికి రెస్పాన్సిబిలిటీ, ఎవరు కాదు అని చెప్పినాక ప్రార్థన చేసినాక, చేస్తాను ఇప్పటికైనా వెళ్ళు, పశ్చాత్తాపడు, ఉపవాస ప్రార్థన చేయి. ఈ ఎన్టీసీ చర్చ్ ఇప్పుడైతే ఉంది, మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాము, కానీ నా మనసు మాత్రం అతని విషయంలో మాత్రమో అంగీకారంగా లేదండి. నేను ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఈ 2 వ్యక్తులను దేవుడు నా ముందు ఉంచాడు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక నేను ధ్యానిస్తూ ఉంటే అలాగున రాత్రి 12 గంట రేవా, ఎందుకనంటే నాకు ఈ ఉపమానంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ 2 నాకు సమానమే. ఆ 2లో చక్కగా ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యి ప్రమోషన్ రెడీగా ఉన్న అతను ఉద్యోగం పోగొట్టుకొని భార్య దూరం అయిపోయి అప్పుల పాలన, వీళ్ళిద్దరికీ సేమ్ అండి. వాళ్ళు ఇద్దరు యొక్క హెరాల్డ్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఇద్దరికీ ప్రార్థన నేర్పించాను నేను. ఇద్దరికీ ప్రార్థన నేర్చుకున్నారు నా దగ్గర. ఇద్దరికి కూడా నేను ఆ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు 6-7 గంటల వరకు సార్. మూడోది ఆన్లైన్ ప్రేయర్ చేసేవాళ్ళం. 100 మంది వచ్చారు మా ఇంటికి అయితే ఆన్లైన్ ప్రేయర్కి. అప్పుడు అతను ఆన్లైన్ ప్రేయర్లో కూడా ఎంతో ప్రార్థన నేర్చుకున్నాడు. ఆ తర్వాత బైబిల్ స్టడీ కూడా రెగ్యులర్గా వచ్చేవాడు, మంచిగా బైబిల్ స్టడీ వినేవాడు, రాసుకునేవాడు. ఆ తర్వాత నెక్స్ట్ది ట్రూత్ ఇంపాక్ట్ మీటింగ్స్ అని పెట్టేవాడిని కొన్ని. అంటే అసలు క్రిస్మస్ ఉందా లేదా ఇలాంటివి ఉంటాయి కదా, అలాగున పాత నిబంధనలో ఇంకా ఉందా, మరి పాత నిబంధనలో మనం ధర్మశాస్త్ర ప్రకారం ఆ దశంభాగం ఇస్తాం, మరి సున్నతి ఎందుకు చేసుకోం, మనం దశంభాగం ఇస్తాం, ఎందుకు మనం పస్కా పండుగ చేసుకోం? బుద్ధిహీనత కనుక, చర్చికి అలాంటి జ్ఞానం లేదు కనుక ఈ డినామినేషన్లో దిక్కుమాల చర్చ నుంచి బయటకు వచ్చేసాను. వాళ్ళకి ఈ బైబిల్ జ్ఞానం లేదని పూర్తిగా అర్థమైంది కనుక నేను ట్రూత్ ఇంపాక్ట్ మీటింగ్ పెట్టేవాడిని. 10 మంది వచ్చేవాళ్ళు వేరే చర్చ నుంచి. అలాగున అతను కూడా ట్రూత్ ఇంపాక్ట్ మీటింగ్ వచ్చేవాడు. సో ఇవన్నీ చేసినాక ఇద్దరు ఈక్వల్ అండి, ఇద్దరు కూడా ఈక్వల్. కానీ ఒకతను తను అజయన దగ్గర ఏం నేర్చుకున్నాడో ఆనాడు ఉన్న ఆ వాక్యం, దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని అతడు అన్వయించుకున్నాడు, దాన్ని వాడుకున్నాడు, దాని ప్రకారము జీవించాడు, దాన్ని నమ్మాడు, ఆ యొక్క విషయాలు కనుక అతడు అభివృద్ధి చెందాడు. మరి ఇతనికి కూడా దేవుడు సమానంగా ఇచ్చాడు నా ద్వారా, ఎవరు ఎక్కువ కాదు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, నా దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు అన్ఎంప్లాయీసే, వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారండి పాపం, వాళ్ళకి జీతం లేక వాళ్ళు అప్పుడు ఉద్యోగాలు సంపాదించేటప్పుడు వాళ్ళు ఏం కానుకలు ఇవ్వగలుగుతారు నాకు. నేను ఎప్పుడు అలాగునా కాదు, యవనస్తుల బ్రతుకులు కట్టబడాలనే మరి చెప్తున్నప్పుడు ఇతను వెళ్ళి తను నేర్చుకున్న వాక్యము, తను విన్న వాక్యము, తను యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్లో, ఆల్నైట్ ప్రేయర్స్లో, ట్రూత్ ఇంపాక్ట్ మీట్లో బైబిల్ అంత బొగ్గు ఏమీ లేదు, నామినల్గా బతికి ఎట్లయినా బతకచ్చలే అనుకున్నప్పుడు ఆ యొక్క ఇవ్వబడిందంతా అతని బ్రతుకులో వ్యర్థమైపోయింది, నిష్ప్రయోజనం అయిపోయి అలాగున బతుకుతుంటే నేను ఈ బైబిల్ చూసి నేను నేర్చుకున్నాను ఏమిటంటే, దేవుడు ఈరోజు అందరినీ ప్రేమించి ఇచ్చేవాడు కదా, మనందరికీ ఎంత తలాంతి ఇవ్వాలో అంత ఇస్తాడు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం అంటే, ఈ యొక్క ఉపమానంలో యేసుప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, నేను ఖచ్చితంగా వచ్చే లెక్క అడుగుతాను,
సో కనుక గుర్తుపెట్టుకోండి, 5 ఇచ్చాను కనుక అతన్నే అడుగుతాను, 2 ఇచ్చాను కనుక ఏదో అట్టిట్టు అడుగుతాను, 1 ఇచ్చాను కనుక వాడిని అడగాను కాదు, అందరిని అడుగుతాడు. ఎందుకో తెలుసా? ఈ జీవము దేవుడు దయచేసింది నీకు. ఈ జీవంలో మనకి ఇచ్చే గిఫ్ట్లు కదా. ఈరోజు నీకు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చుంటాడు కదా. నీకు ఆ యొక్క పరిచర్య చేస్తే, ప్రార్థన చేస్తే, వాక్యం చెప్పే, సహాయం చేస్తే, లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే డిఫరెంట్ ఆ యొక్క ఉన్నాయండి. ఈరోజు నేను బైబిల్లో నుంచి దాదాపు ఈ యొక్క గిఫ్ట్స్ లేకపోతే టాలెంట్స్ దాదాపు 15 టాలెంట్స్ ఉన్నాయి. అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. నేను తీసి చూపించచ్చు కానీ ఇప్పుడు సమయం కాదు. కానీ ప్రతి వాళ్ళకు ఈ భూమి మీద ఎవరైనా నాకు దేవుడు ఏమి ఇవ్వలేదన్నాడు ఒక్కడు ఉండడండి. ఎందుకో తెలుసా? దేవుడు మనకిచ్చిన ఈ జీవాన్ని మనము తీసుకెళ్ళి ఇసుకలో పాతి పెట్టకూడదు. వి షుడ్ నాట్ టేక్ అవర్ లైఫ్ అండ్ గో అండ్ బరీ ఇన్ ద శాండ్. ఇట్లా కూడా చాలామంది ఈరోజు దేవుడు వాళ్ళకు వాక్యం ఇస్తున్నాడు, వాళ్ళకు దేవుడు బోధన ఇస్తున్నాడు, వాళ్ళకు దేవుడు నీతి మార్గం తెలియజేస్తున్నాడు, దేవుడు వాళ్ళకు సత్యాలను తెలియజేస్తున్నాడు, దేవుడు వాళ్ళకు సిద్ధాంతాలు ఇస్తున్నాడు, ఎన్నో ఇచ్చాడు దేవుడు. కానీ వెళ్ళి ఏం చేస్తున్నాం లోకములో? తిరిగి దేవుడు వస్తాడు ఒకరోజు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకముందే ఈ భూమి మీద కూడా మన బ్రతుకుల్లో ఎండిపోయినట్టు, మన బ్రతుకుల్లో నిరాశగా, మన బ్రతుకుల్లో ఇలాగుండటానికి కారణమో బైబిల్ అయితే చెప్తుంది. ఒకసారి 2 రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. అపోజిట్ అయిన పౌలు ఏమంటున్నాడంటే, తిమోతికి రాస్తూ 1 తిమోతికి రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యము 4వ అధ్యాయము 14వ వచనంలో, 1 తిమోతి 4:14 ఇలాగునంటున్నాడు. అతన్ని హెచ్చరిస్తున్నాడు, అతనికి చెప్తున్నాడు. ఏమనంటున్నాడంటే 13వ వచనం, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించడం జాగ్రత్తగా ఉండు. పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే వెళ్ళిపోతున్నాడు పౌలు వేరే దగ్గరికి. తిమోతి అతని యొక్క ఆత్మీయ కుమారుడు కనుక అతనితో అంటున్నాడు. ఆ యొక్క 1 తిమోతి 4:13 కూడా చూద్దాము. నేను వచ్చే వరకు చదువుటేందు హెచ్చరించ బోధించేందు జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేమం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహపెట్టిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయొద్దు. నీకు దేవుడిచ్చిన వరాన్ని అలక్ష్యం చేయొద్దు. దాన్ని పక్కన పెట్టద్దు, దాన్ని పాతి పెట్టద్దు, దాన్ని వదిలిపెట్టద్దు, దాన్ని నువ్వు విస్మరించొద్దు అని చెప్పి తర్వాత అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగనము నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధనం చేసుకో. జాగ్రత్త నీ బోధన గురించి. ఇదిగో నువ్వు నిలకడగా ఉండు. నేను ఇలాగ చేసి నిన్ను నీ బోధను వినువాన్ని రక్షించుకుంటావు. జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు. సో చాలామంది మనుషులు ఎందుకు తమ జీవితాలలో ఆ యొక్క సమృద్ధి లేక పడిపోతున్నారంటే, దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడో వాళ్ళల్లో వాటి అంటే ద గిఫ్ట్స్ దట్ ఆర్ ఇన్ వి షుడ్ బి స్టిర్డ్ అంటారు. అంటే అవి కదిలింపబడుతూ ఉండాలి. అవి ఎప్పుడు కూడా ఆ యొక్క ఫ్యాన్ ద ఫ్లేమ్ అంటారు. అంటే ఆ యొక్క జ్వాలలు లేవాలంటే గాలి ఊపినట్టుగా ఉండాలి. ఇదే 1 తిమోతి తర్వాత 2వ తిమోతికి చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఇలాగుంది, ఆ యొక్క ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. ప్రజ్వలింపడం అంటే ఏంటండి? ఇదిగో యొక్క బొగ్గులున్నాయి, అవి ఆరిపోతున్నాయి. అప్పుడు ఏం చేస్తారు? ఊపి ఆ యొక్క తిరిగి మంటనిచ్చేస్తారు. సో నీలో ఏముంది? ప్రార్థన ఉందా? నీతి ఉందా? భక్తి ఉందా? దేవుడు అవి ఆరిపోకుండా కాపాడుకో. నీ జీవితం మండుతూ ఉంటుంది, నీ జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది, నీ జీవితం వెలుగుతూ ఉంటుంది, నీ జీవితము సమృద్ధిలోకి వస్తుంది, నీ జీవితము అభివృద్ధిలోకి వస్తుందని దేవుడు ఆ తలాంతుల విషయమై, తిమోతి నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, వెళ్ళి పండుకోవద్దు, నువ్వు వెళ్ళి సోమరి వడవలే ఉండవద్దు, నీకు నేను ఇచ్చింది నువ్వు పెట్టుకో, నువ్వు గొప్పవాడవవుతావని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బైబిల్లో మనకు దేవుడు ఇచ్చిన ఒక మహా గొప్ప కృప ఏంటంటే, ఈ 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు ఉపమానములో ప్రభువు ఆయన మన నుంచి ఆశించేది ఏంటంటే, ఆయన అంటున్నాడు, మంత్రివంతుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, లేకపోతే మనం ఇట్లా తీసుకుందాం, మంచి దాసుడా, బహు కదా ప్రజ్ఞావంతుడా అన్నాడా? ఏమనలేదు. మంచివాడా, మహా గొప్ప ప్రజ్ఞావంతుడా, మహాజ్ఞానం ఏమనలేదు. ఫెయిత్ఫుల్, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ మన బతుకుల్లో కావాల్సింది ఇది. 2వ అతనితో కూడా మంచి దాసుడా, నమ్మకమైన వాడా, నమ్మకస్తుడా, అంతేకాదు మంచివాడా, చాలా కష్టపడ్డవాడా, ప్రయాసపడ్డవాడా, ఎన్ని టైటిల్స్ ఉన్నాయి కదా అనలేదండి. మంచివాడా, ఆ తర్వాత నమ్మకమైన వాడా. దేవుడు ఫెయిత్ఫుల్నెస్, నాకు దేవుడు ఏమి ఇచ్చాడో దాంట్లో నేను ఫెయిత్ఫుల్గా ఉంటే తప్పకుండా నాకు బహుమానం ఉంటుంది. ఈ బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలీలు
ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. వాళ్ళు కనానుకు వెళ్ళటానికి దారిలో వాళ్ళు ఏమైపోయారు తెలుసా అండి? దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? మన్నానిచ్చాడు, బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళకు పగలు మేఘస్తంభం, రాత్రి ఎన్ని ఉన్నా కానీ వాళ్ళు గుణిగి సణిగి చివరికి ఏమైపోయారు తెలుసా అండి? వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానము, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని, ఆయన రాజ్యాలను కూలుస్తూ, ఆయన జాతులను వాళ్ళకు అప్పచెబుతూ, యెబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, ఆ యొక్క ఫిలిస్తీయులు, అమాలేకీయులు, వీళ్ళందరినీ కూడా జయమిస్తూ వాళ్ళని తీసుకొని వెళ్ళి వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తుంటే మరి అందరూ ఎందుకు వెళ్ళలేదండి? వాళ్ళు బైబిల్లో వాక్యం చూపించి నేను ప్రార్థన చేస్తాను. హెబ్రీ తీయండి. హెబ్రీ 3:18 దేవుని యొక్క వాక్యం ఇలాగని చెప్తుంది. దేవుడు వాళ్ళను తిరస్కరించాడని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యము 18:3, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారు చీల్చే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఇక్కడ కూడా అవిశ్వాసము ఈ 3 తలాంతుల్లో ఎవరికి ఉందండి? ఆఖరి వాడికి అవిశ్వాసము. ఏం అవిశ్వాసము? ఈయన యజమానుడు నన్ను ఆ యొక్క ప్రేమిస్తాడా లేదా, నన్ను మరి ఆ యొక్క ఒక తలాంతు నేను ఇవ్వకపోతే దాన్ని ఏమైనా చేస్తే ఆ యొక్క నన్ను బంధిస్తాడేమో అని ఇలాగున్న నెగిటివ్గా అవిశ్వాసం చేత అతడు తీసుకెళ్ళి తలాంతును పాతిపెట్టినట్లు ఇశ్రాయేల్ అనేక మంది ఏమైపోయారండి? వాళ్ళు అరణ్యములో ఆకుల వలె రాలిపోయారు. ఈరోజు క్రైస్తవ సమాజానికి బైబిలు చెప్తుంది, నీ నా జీవితాలందరిలో ఇదిగో నేను 39 years వెనుక రక్షణ పొందానండి. నాకు దేవుడు ప్రార్థన ఇచ్చాడు. ఎంతమందికి ప్రార్థన నేర్పించాను నేను. ప్రేయర్ సెమినార్స్ పెట్టి పాస్టర్లు కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చింది నేను నమ్మకంగా ఉండాలి. దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు. వారానికి 4 times నేను బైబిల్ స్టడీ చెప్పేవాడిని. 4 times అండి వీక్లో. ఈ సండేవి కాకుండా, శుక్రవారం ప్రార్థన కాకుండా, ఇక్కడ సహోదరి సుమలత కానీ పాత వాళ్ళని ఆలోచించండి. వీక్కి 4 దేవుడు నాకు ఇచ్చితే నేను దాన్ని ఇచ్చేసేస్తాను. దేవుడు నాకు ఎంతమందిని ఇచ్చాడు. దేవుడు నాకు మరి ఆ యొక్క వాక్యమే కాకుండా దేవుడు డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకెళ్ళిపోయి బ్యాంకులో పెట్టుకోవడం కాదు. కానీ ఎన్నో చర్చెస్ కట్టుకుంటుంటే చర్చ్ బిల్డింగ్స్ మందిరాలు గుడి చర్చ్ బిల్డింగ్స్ కట్టుకుంటుంటే వాళ్ళకు తీసుకెళ్ళించాం. దేవుడు చెప్తున్నాడు, నాకు ఇచ్చింది ఐ షుడ్ బి ఫెయిత్ఫుల్. ఎంతోమంది యొక్క బయటికి చెప్పుకొని అసలు ఫీజులు లేకపోతే నన్ను అడుగుతారు, వాళ్ళకు ఫీజులు కడతాను నేను, ఇప్పటికీ కడతాను నేను, అంటే జెన్యూన్గా ఉండాలి కేసు కనుక. అలాగున్న దేవుడు నాకు ఇచ్చింది నేను ఆయన సేవలో వాడితే నాకు ఎన్ని రెట్లు ఇచ్చాడో ఈరోజు తెలియకుండా అయిపోయిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది నాకు ప్రార్థనిస్తే ఐ షుడ్ బి ఫెయిత్ఫుల్. నేను ప్రార్థన చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏమిస్తారని కాదు, నాకు ప్రార్థన చేసే కృప ఇచ్చాడు కనుక అంతే. కొంతమంది ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయగలుగుతారు, దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. ఇంకా దేవుడు దాని పరిధిని విస్తరం. కొంతమందికి వాక్యం చెప్పగలుగుతారు, వాళ్ళు ఎప్పుడు నోరు తెరవకపోతే దేవుడు ఇచ్చిన వాక్యం ఏముందండి, అది అక్కడే ఉండిపోతుంది. దాన్ని ఇతరులకు ఇస్తూ ఉంటే దేవుడు ఇంకా గొప్పగిస్తూ ఉంటాడు. దేవుడు మనకు డబ్బు ఇస్తాడు, ఆ డబ్బు మనం వాడుకోవాలి, మనకు కావాలి. కానీ కొంత మనము దాన్ని ఇతరులకు ఇస్తున్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు, సేవ, పరిచర్య, కరుణ, దయ, కటాక్షాల్లో తప్పకుండా దేవుడు ఇస్తాడండి. నా జీవితంలో ఈరోజు నేను ఇవన్నీ ఎలాగున్నాయంటే దేవుడు నాకు ఇచ్చిన కృప ఏమిటంటే ఐ షుడ్ బి ఫెయిత్ఫుల్. నేను నమ్మకంగా ఉండాలి. నాకు ఇచ్చిన దాంట్లోనే నమ్మకంగా ఉంటే దేవుడు ఏమంటాడు? గుడ్ అప్రిషియేషన్, బలా నమ్మకమైన మంచి దాసు. లోకం ఎప్పుడు కూడా నన్ను ఇచ్చేయనక్కర్లేదు, లోకంతో ఎప్పుడు కూడా ఇది లేదండి. ఈ యొక్క 3 దాసులు ఉన్నారు, వాళ్ళు లోకంలో పోయి వాళ్ళకేంటి డబ్బా కొట్టుకోవాల్సింది. 5 తలాంతులు ఎవడు నీ యజమాని కదా, నీది అది ఆయనదే అంటారు, తప్ప ఏమన్నారు కదండి, అంతే కదా. ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ 5 తలాంతులు 2, 1 అవి వాళ్ళవి కావు, వాళ్ళవి తిరిగి ఇచ్చేశారన్నది బైబిల్లో. కనుక ఈ జీవితం నాది కాదు, నేను దేవుడికి తిరిగి ఇచ్చేసేయాలి. ఈ సేవ నాది కాదు, నేను తిరిగి ఇచ్చేసేయాలి. ఈ బోధ నాది కాదు, దేవుని అప్పచెప్పాలి. ఈ సత్యాలు నావి కావు నేను చెప్పి దానికే తీర్పు పొందాలి. సో ఏది మనది? ఎవడో నన్ను గణపరచడం ఎందుకు? నన్ను కూడా అదే అంటున్నాడు. బిడ్డ, నీకేమిచ్చానో నాకు తెలుసు, నీ బ్రతుకులో నీకేముందో నాకు తెలుసు. నువ్వు దాని విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. చివరికి నేను ఇస్తాను. ఈ భూమి మీదికి తన కుమారుని పంపాడు. ఎవరు? పరలోకపు తండ్రి.
ఆ పరలోక తండ్రి పంపినప్పుడు హెబ్రీ పత్రికలో ఉంటుంది అది. ఆ యొక్క వచనం నేను చదివి ప్రార్థన చేస్తాను, మంచిగా వినాలి మీరు. ఆ తర్వాత నేను ఆల్టర్ కాల్ ఇస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చూడండి, దేవుని యొక్క వాక్యం 10:5లో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాపర్యార్థులు నీకు ఇష్టమైనవి కావు అంటున్నాడు. అప్పుడు నేను గ్రంథపు చెట్లను గురించి రాయను, దేవాని చిత్తము నెరవేర్చు, ఇదిగో నేను వచ్చి ఉంటున్నాను. యేసుక్రీస్తు పరలోకపు తండ్రితో మాట్లాడుతున్న మాటలు కనుక దేవుని సన్నిధిలో ఆలోచించండి. యేసు ప్రభుకి దేవుడు ఏమిచ్చాడు, తండ్రి ఏమిచ్చాడు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు అందరు జవాబు చెప్పాలి. ఎవరైనా సరే, దేవుడు పరలోకపు తండ్రి తన కుమారుడికి ఏమిచ్చాడు కదా. మనం జనరల్గా కిందికి దిగి వచ్చేద్దాం. కేసీఆర్ సీఎం అయితే కేటీఆర్కి ఏమిచ్చాడు, కేసీఆర్ సీఎం అయితే కవితకి ఏమిచ్చాడు? ఇప్పుడు కాదులేండి, అప్పుడు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఆయన కొడుకుకి ఏమిచ్చాడు? ఒక మినిస్ట్రీ పదవి ఇచ్చాడు. అందుకే జనరల్ ఇదంతా కూడా మనకు తెలియదు. మరి యెహోవా అనే తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఏమిచ్చాడు? బైబిల్ చెప్తుంది శరీరాన్ని ఇచ్చాడు, నథింగ్, ఇంకేం లేదు. ఆ శరీరాన్ని ఇస్తే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ శరీరం విషయమై నమ్మకస్తుడయ్యాడు. నేను చెప్పాలా? మొట్టమొదటిది, తండ్రి నీవు నాకు చేతులనిచ్చితివి, ఈ చేతుల్ని నేను దొంగలకు, దుర్మార్గులకు, పాపులకు, దొంగ సంతకాలు పెట్టేవాళ్ళకు, తాగుబోతులకు, డ్రగ్స్ వేసుకున్నారు, చెత్త పనులు చేసే వాళ్ళ కొరకు తండ్రి ఈ రక్తాన్ని ఇచ్చాను. మరి ఏమొచ్చింది యేసుప్రభుకి? 1000 రెట్లు. ఈరోజు యేసుప్రభు కొట్టినంతమంది చప్పట్లు ఎవరికైనా కొడతారండి? ఈ మూగ, చెవిటి, వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య, రాతి బొమ్మలకు కొడతారు కదా చప్పట్లు పోయి, భజన చేస్తారు కదా, రోడ్ల మీద కూడా కొట్టుకుంటూ పోతారు కదా డప్పులు. ఎవరికైనా యేసుకున్న స్థుతి ఉందా ప్రపంచంలో? 3000 భాషల్లో ఆయన స్థుతిస్తారు. తండ్రి నీవు నాకు చేతులు ఇచ్చావు, నేనేం చేశాను? ఈ చేతులను పాపుల యొక్క క్రియలోకి ఇచ్చాను. యేసు ప్రభువుకు దేవుడు తల ఇచ్చాడు కదా, ఆ తల మీద కిరీటం పెట్టు, అభిషేకం కాదు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. యేసు ప్రభు తలలోంచి రక్తం కారితే ప్రతి చెడు పాపపు తలంపుల వాళ్ళకు యేసు రక్తం కారేసి. ఈరోజు ఏమైపోయింది? యేసు ప్రభువుని బట్టి ఎంతమంది మైండ్స్ మారిపోయినాయి, ఎంతమంది ఆలోచనలు మారిపోయినాయి. దొంగల, అపవిత్రుల, ఆ యొక్క వేశ్యల, ఆ యొక్క దుర్మార్గుల యొక్క మైండ్స్ ఎవడు మార్చగలిగాడు ఈ లోకంలో? కపటమైన దుర్మార్గులు, బందిపోట్లను ఎవరు మార్చాడు? జీసస్. ఎందుకో తెలుసా? జీసస్ అంటున్నాడు, తండ్రి నువ్వు నాకు తలనిచ్చావు, ఈ తలను ఏం చేశాను నేను? ఇదిగో చెడు తలంపులు, ఆలోచన వాళ్ళకు నా మళ్ళీ కిరీటంకి ఇచ్చా. అప్పుడు ఆయనకు ఈరోజు ఆయన ఆరాధించారు. ఆయన మీద రాసినంత పాటలు, ఆయన మీద చేసినంత ప్రసంగాలు ఎవడేం చేస్తున్నాడు ఎవరి మీదైనా? అంతా ఇది ఆలోచించండి. యేసు ప్రభుకు కాళ్ళు ఇచ్చాడు, ఆ కాళ్ళని ఏం చేశాడు? దుర్మార్గుల యొక్క మార్గాలు మార్చడానికి, తండ్రి నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, నా కాళ్ళల్లో నేను మేకులకు అమర్చాను, ఇదిగో నా కాళ్ళని దొంగలకు ఇచ్చేసాను. ఎంతమంది దొంగలు మారుతున్నారు, ఎంతమంది తప్పుడు మార్గాలు మారుతున్నారు. ఇలాగుని చెప్తూ పోతే యేసు ప్రభు నమ్మకంగా ఉన్నాడా లేదా? యేసు ప్రభుకి తండ్రి లోకంలోకి వస్తే ఒక సింహాసనాన్ని, ఒక కోటని, ఒక సైన్యాన్ని, ఒక రాజ్యాన్ని, 100 మంది దేవదూతలను ఇచ్చాడా? ఇయ్యలేదండి. హీ కేమ్ ఆన్ ద ఎర్త్ విత్ ఓన్లీ దిస్ బాడీ. కానీ నమ్మకంగా శరీరాన్ని సేవకై, పరిచర్యకై, ప్రేమకై, దయకై, కరుణకై, కటాక్షానికై, పాపుల రక్షణార్థమై, దుర్మార్గుల మారుమనసు నిమిత్తమై, దొంగల యొక్క బందిపోట్ల యొక్క మార్పు కొరకు తన సర్వాన్ని ఇచ్చేసాడు కదా. ఈరోజు యేసు ప్రభు ఎంతమందిని పొందుకున్నాడు ఈ లోకంలో. అందరం తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాము. ప్రభు యొక్క సమయంలో మేమందరం కూడా ప్రభు నీ సన్నిధికి వచ్చాము నాయన. ఈరోజు 5 ఆ యొక్క తలాంతుల ఉపమానము నాయన మేము నేర్చుకుంటున్నాం దేవా. తలాంతుల ఉపమానము నా తండ్రి నాయన. మరి ప్రభు ఈ లోకములో ప్రభు మేము దయా చూస్తుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీరు ప్రేమించి నా తండ్రి నాయన, ఈ యొక్క 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు గురించి ఎంత మంచిగా చెప్పావు నాయన. నీవు మమ్మల్ని ప్రేమించి ప్రభా నా తండ్రి ఈ లోకములో ప్రభా నాయన, ఇదిగో ఈ యొక్క తలాంతుల విషయమై ఖచ్చితంగా ప్రభా యేసయ్యా నువ్వు దేశాంతరానికి వెళ్ళినట్టుగా ప్రభా ఈ లోకంలో నుంచి పరలోకానికి వెళ్ళావు ప్రభా నాయన. పరలోకానికి వెళ్ళి ప్రభా నా తండ్రి నాయన, నీవు ప్రభువా నా తండ్రి నాయన తిరిగి వస్తావని ప్రభా, మేము వచ్చినప్పుడు మా బ్రతుకుల్లో నా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన దానికి మేము లెక్కప్ప చెప్పాలని, నీవు మా యొక్క ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభా నువ్వు మాకు ఇచ్చిన దానికి మేము నా తండ్రి ఖచ్చితంగా లెక్కప్ప చెప్పాలని చెప్తుండగా మనందరం ప్రశ్నించుకుందామా? ఈ యొక్క ఉపమానంలో దేవుడు మనల్ని అడుగుతున్నది ఏంటో తెలుసా? బిడ్డ, నీకు ఇచ్చింది నువ్వు ఏమి చేశావు? నీకు నేను అప్పచెప్పింది దాని విషయంలో నువ్వు మాకేం చేసావు? నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ యొక్క నమ్మకాన్ని మేమేం చేసాం? ఒక్క ప్రశ్న వేసుకుంటే ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో
ఈరోజు నీకు సమృద్ధి ఎందుకు లేదు? ఈరోజు నీ యొక్క జీవితాలు అంటే యు ఆర్ మేబీ నాట్ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మకంగా లేవేమో నీకు ఇచ్చిన దాంట్లో. ఎప్పుడు నాకేమిచ్చావు, ఇంకా నాకేమిచ్చావని ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తున్నావేమో, లేకపోతే ఏమీ లేని వాళ్ళని చూస్తున్నావేమో, లేకపోతే నీ జీవితంలో ఇది నాకు సరిపోదు అనుకుంటున్నావేమో. నీకు ఇచ్చిన ఏ తలాంతైనా సరే నీ బ్రతుకులో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన అది చిన్న తలాంతు, పెద్ద తలాంతు కాదు, నన్ను ప్రేమించి నాకు ఇచ్చావు కనుక నేను నీకు నమ్మకంగా ప్రభా ఈ తలాంత విషయం అప్పచెప్పాలి కదా. ఈరోజు ఎందుకు క్రైస్తవ బ్రతుకుల్లో అభివృద్ధి లేదు? ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళి ప్రార్థన నేర్చుకొని, వాక్యం నేర్చుకొని, విశ్వాస మార్గాన్ని నేర్చుకొని, సత్యబోధన నేర్చుకొని, పరిశుద్ధమైన నీతికరమైన ఒక మంచి నేర్చుకొని కూడా బ్రతుకులో ఎందుకు అభివృద్ధి లేదు? ఎవరో అన్యులను చూసి బాధపడ్డం కాదు, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీ జీవితంలో దేవుడు లెక్కప్ప చెప్తాడు, అడుగుతాడు కనుక నువ్వు అలాగున బ్రతుకుతున్నావా? నీ జీవితంలో ప్రభా అలాగున నీ సన్నిధిలో నేను ప్రభా యథార్థంగా బ్రతకటానికి, నీ సన్నిధిలో ప్రభా నేను పరిశుద్ధంగా బ్రతకటానికి నీవు నాకు ఇచ్చిన ఈ బోధను నేను వ్యర్థం చేసుకున్నా ప్రభా. ENTC చర్చిలో ఈరోజు ఈ వాక్యం నేర్చుకున్నాను ప్రభా. నాయన, నాకు ఎక్కడ ఎంత ఇచ్చినా నేను దానితో దీవెన పొందగలుగుతాను ప్రభా. నువ్వు నాకు ఎంత తక్కువ ఇచ్చినా నువ్వు అన్యాయస్తుడవు కాదు ప్రభా, నువ్వు కఠినుడవు కాదు నాయన. నువ్వు ప్రభా నా జీవితంలో ప్రభా నా తండ్రి నువ్వు ఇచ్చింది నేను తప్పక దాన్ని వాడుకుంటే, నేను దాని పట్ల నమ్మకంగా ఉంటే నాకు ప్రభా ఈ లోకంలో దీవెన కలుగుతుంది. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నా జీవితంలో వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది లేదు, వాళ్ళకి అది లేదు, నాకైతే ఇది బాగుంటుంది అని ఇంకా నువ్వు ఒకవేళ ప్రభు సన్నిధిలో అలాగున ఆ యొక్క పాతి పెట్టినట్టు నీకున్న వరాలను పాతి పెడుతున్నావా? నీకున్న తలాంతులను పాతి పెడుతున్నావా? నీకున్న స్కిల్ని పాతి పెడుతున్నావా? నీకున్న గిఫ్ట్లను పాతి పెడుతున్నావా? అయ్యో, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆలోచించండి. ఎండ్ ఈజ్ ద మ్యాటర్ అన్నారు ఒక ఆయన. అవును, అంతంలోనే సమస్తమో నీకు ఆ యొక్క లెక్క తేలిపోతుంది. కనుక ఇప్పుడు కాదు, ఇప్పుడు తప్పించుకొని తిరుగుతావేమో, కానీ 9వ రోజు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతములో నువ్వు నీకు ఇచ్చిన దాని విషయంలో తీరని దుఃఖంలోకి వెళ్తావేమో, ఆ తీరని బాధలోకి వెళ్తావేమో. ఈ భూమి మీద ఉండగానే అలాంటిది నువ్వు తెలుసుకొని నువ్వు నశించిపోతావేమో. ఆలోచించు ఒక్కసారి. ఆ దేవుడు పిలుస్తున్న కానీ హృదయాన్ని ఇచ్చి, ప్రభా ఇప్పటి నుంచి నాకేది ఇచ్చావో దాంట్లో నేను నమ్మకంగా బ్రతుకుతానని మనము ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తుతి స్తోత్రం నాయన. మరొకసారి దినమ ప్రభా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ యొక్క 5 తలాంతుల విషయమే ప్రభా మేము నేర్చుకున్నాం ప్రభా. అయ్యా 2 తలాంతులు, 1 తలాంతులని ఉపమానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా ఈ వాక్యానికి నారుకంటే నీరు పోసినంతలు ఫలింపు చేయండి. ఇక్కడున్న ఏ బిడ్డ కూడా ప్రభా నా తండ్రి నాయన తమ జీవితంలో అది లేదు ఇది లేదని బాధపడకుండా దేవుడు నాకు ఇది ఇచ్చాడని చెప్పి ప్రభా నిన్ను ఘనపరచుటకు, అయ్యా దాన్ని ప్రభా తిరిగి వాడుకొని మంచి ఆశీర్వాద దగ్గర రాగలటకు, మంచి అప్రిషియేషన్ ప్రభా, మంచి రివార్డు ప్రభా నాయన, మంచి ఇన్విటేషన్ కూడా పరలోకానికి పొందడం ఆయన సహాయం చేయమని ఘనత మహిమా ప్రభావాలకు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.